హిందూ జ్ఞానధర్మ ప్రదాత శతాది గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య ఆశీస్సులతో మనం శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని ఇక్కడ 5 రోజులుగా గ్రామోత్సవంగా నిర్వహించుకుంటూ దేవదేవుని మండపంలో కొలువు చేర్చుకుని ఉదయ సాయంత్రాలు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ 21వ తారీఖున ఆ జగన్నాథుని పల్లకీలో పుష్పాలంకృతిని చేసి భావయుక్తంగా సాంప్రదాయబద్ధంగా భుజంపై మోస్తూ మహిళామణుల కోలాటములతో శ్రీకృష్ణ గీతికలతో గోపిక శ్రీకృష్ణ వేషధారణలతో భగవద్గీత శ్లోకపట్నములతో మనం ముక్తేశ్వరం గ్రామంలోని వీధుల్లో ఊరు ఎరిగింపుగా స్వామివారి పండుగని నిర్వహించుకోబోతున్నామని తెలియజేయడం ఆ భాగ్యాన్ని ఇచ్చిన దేవదేవునికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సత్సంగ కార్యక్రమాన్ని చేసిన జ్ఞానులకి జ్ఞాన జిజ్ఞాసులకి శబ్దరూపంలో వింటున్నటువంటి వారందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుడు ఇప్పటికీ 5254 సంవత్సరాలకు పూర్వం, అంటే గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం క్రీస్తు పూర్వం 3228వ సంవత్సరంలో భారతదేశంలో నేడు ఉత్తర భారతదేశంగా పలకబడుతున్న దాంట్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మధుర అనే పట్టణంలో కారాగారంలో దేవకీదేవి వసుదేవులకి జన్మించడం జరిగింది. ఆయన జన్మించే నాటికి ఆయన మేనమామ అయిన కంసుడు తన సోదరి అయిన దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించేటువంటి పుత్రుడి వలన మరణం ఉందని జ్యోతిష్యుల ద్వారా తెలియబడి చెల్లెల్ని బావని కారాగారంలో బంధించి ఆయన పుట్టగానే ఆయన సంహరించడం కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఆయన తల్లి పక్కన తండ్రి మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య జన్మ తీసుకొని ఈ భూమి మీదకి రావడం. తన కుమార్ని రక్షించుకోవాలని ఆయన ఆ రాత్రి యమునని దాటించి పక్కనే ఉన్న ఆయన మిత్రుడైనటువంటి నందుని ఇంటికి నంద యశోదల సంరక్షణలో పెంచడం వరకు ఆ రాత్రి ఆయన తప్పించి తండ్రి అయిన వసుదేవుడు మరలా కారాగారానికి రావడమైంది. ఆ నంద యశోదల సంరక్షణలో నందగాములో గోకుల్లో ఆయన 11-12 సంవత్సరాల కాలం పెద్ద అయిన తరువాత ఆ మధ్యలోనే ఆయన అనేక రకాలైన పోతన శకటాసురుడు వంటి వారి నుంచి అనేక గండాలని ఎదుర్కొన్నప్పటికీ అవి ఆయన్ని చేయదాలకపోయినవి. చివరికి ఆయనకి 11 సంవత్సరాల వయసు దాటి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన కన్నా 7 సంవత్సరాల పెద్ద ఆయన అన్నయ్య అయినటువంటి బలరాముడితో పాటు బలరాముడు వసుదేవుని యొక్క మరి యొక్క భార్య రోహిణికి జన్మించినటువంటి వాడు. అందువలన కృష్ణ భగవానుడు వారికి సోదరుడు వరుస అవుతాడు. ఆయనకి 12 సంవత్సరాల వయసులో మేనమామైన కంసుడు ద్వంద్వ యుద్ధానికి ద్వారక్కి పిలవగా మధుర పట్టణానికి పిలవగా వెళ్ళి ఆ ద్వంద్వ యుద్ధంలో మామను సంహరించి ఆ పట్టణానికి రాజుగా బలరాముడు పాలిస్తూ ఉండగా ఆ పక్కన ఉన్న బృందావనంలో ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు గోపికలతో ఆయన జీవితాన్ని గడపడం జరిగింది. ఆయన జీవితంలోని ప్రతి ఒక్క ఘట్టము తెలుసుకోగలిగితే మనకెంతో సారాంశవంతమైన జ్ఞానవంతమైన వివరణని సందేశాన్ని అందించేవిగా ఆయన జీవితాన్ని మార్గదర్శకత చేసి మనకి వెళ్ళటమైంది. కానీ దురదృష్టవశాత్తు ఆయన జ్ఞానం పట్ల కానీ అంతటి దేవదేవుడి జీవితంలో ఆచరించి చూపించిన ఆ చిహ్నముల పట్ల కానీ సముచితమైన భావము శ్రద్ధాశక్తి లేకపోవటం వల్ల ఈనాటికి మనకు అర్థం కాలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. గురుదేవులు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు భగవద్గీతతో పాటుగా మరి ఒక 100 గ్రంథములు రచించి భగవద్గీతలో భగవానుడు చెప్పిన సారాంశాన్ని అర్థమయ్యేలాగా చేస్తూ ఇంకను శ్రీకృష్ణుడు మధురా నగరంలో పుట్టినటువంటి నాటి నుంచి 126 సంవత్సరాల తర్వాత తన శరీరాన్ని త్యజించి వెళ్ళేంత వరకు ఆయన జీవితంలో ఆయన నడయాడి చూపించి ఆచరించిన ప్రతి ఒక్క కార్యాల యొక్క నిజార్థాలని జ్ఞానయుక్తంగా మనకు వివరించడం వలన నేడు మనకు కొంత అర్థం కావటం మనందరి అదృష్టంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఆయన ఏం చేసినా అందులో జ్ఞాన సందేశాన్ని మనకి ఇచ్చారు, కానీ మనమే ఆయన్ని గ్రహించలేకపోయాం. ఆయన కిరీటాన్ని ఒక చక్రాన్ని ధరించిన ప్రపంచ విధానంలో దాన్ని రాజులు చక్రవర్తులు వారి స్తోమతల్ని చూపించడానికి చక్రవర్తి మాత్రమే ధరించేది ఆ అనుకున్న చక్రం. కానీ ఆయన చక్రవర్తి కాదు, రాజు కూడా కాదు. మధురా నగరానికి అప్పుడు పాలన చేస్తున్న అన్నయ్య బలరాముడు, ఆయన రాజుగా కూడా లేడు.
అయినప్పటికీ ఓ పెద్ద చక్రాన్ని ధరించి నేను ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తి అనే సందేశాన్ని ఆయన మనకి ఇచ్చారు. ఇప్పటికీ కృష్ణ ప్రతిమల వెనక మనం ఎప్పుడు ఎక్కడ చూసినా ఒక పెద్ద చక్రం ఉంటుంది. ఆయనకు మాత్రమే ఇది కనిపిస్తూ ఉంటుంది. చాలా దేవతా విగ్రహాలకి కిరీటాలు ఉన్నప్పటికీ చక్రధారిగా ఆయనే కనిపిస్తాడు. అంటే చేతిలో సుదర్శన చక్రం పురాణయుక్తం కాదు. ఆయన కిరీటానికి ఎప్పుడు కూడా భౌతికంగా కూడా ఒక చక్రాన్ని తెలియకుండానే ఆత్మైన ఆయన లోపల నుంచి ఈనాటికి అలా పెట్టి ఆ తెలుసుకునే సమయం వచ్చినప్పుడు తెలియజేయలాగా అందరికీ ఈనాటికి నేర్పించారేమో. అప్పుడే ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు, నేను ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అని. అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడానికి ఆయన అష్టమి దినాన్ని ఎంచుకుని మరి పుట్టినటువంటి దేవదేవుడు. అష్టమి రోజు ఆయన జన్మ తీసుకోవడంలో కూడా తెలుసుకోగలిగితే సారాంశవంతమైనటువంటి అర్థం ఉన్నది. ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి నిన్న మనం కొంత నెత్తి చేసుకున్నప్పటికీ మరొక మారి ఆయన జ్ఞానం ఎప్పటికీ మనకి అమృత లాగానే ఉంటుంది. కాబట్టి అష్టమి దినాన్నే భగవానుడు ఎందుకు ఎంచుకొని పుట్టాడు అంటే మన ఎవరిని అలా ఈ రోజున పుట్టాలి అని ఒక నిర్ణయం మేరకు ఎంచుకొని పుట్టడానికి మనకి ఏ స్వేచ్ఛ లేదు. మనం కర్మబద్ధులు, ఎక్కడ పుట్టాలి ఎప్పుడు పుట్టాలి అంతా ప్రారంధానుసారం మనకి లభించుద్ది. కానీ ఆయన అయితే భూమి మీదకి కర్మను రాసుకొని మనందరికీ జ్ఞానాన్ని ఇవ్వటం కోసం ఏర్పించినటువంటి జగన్నాథుడు. కాబట్టి అష్టమి రోజు ఎందుకు జన్మించాడు అని మీరు చూసినట్లయితే అష్టమి అనేది మనకి ఒక మాసమునికి 2 పక్షములు అన్న విషయం మనందరికీ తెలుసు. ఆ పక్షములకు 15 రోజులు ఉంటాయి అనే అంశం కూడా మనందరికీ తెలుసు. ఆ 15 రోజులు పాడ్యమి, విద్య, తదియ, చవతి, పంచమి, షష్ఠి, సప్తమి అని 7. అష్టమికి ముందున్న 7 రోజులైతే మధ్యలో అష్టమి ఆయన జన్మించిన రోజు, ఆ తర్వాత మరో 7 రోజులు నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఇటు 7 రోజులు ఇటు 7 రోజులు వదిలేసి మధ్యలోని అష్టమి దినానే ఆయన జన్మ తీసుకొని మనకు జ్ఞానవంతమైన సారాంశవంతమైన ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏమిటి అని మనం చూసినట్లయితే ఈనాటికి కృష్ణ భగవానుల వారి విషయంలో చాలా మంది ఆయన భగవద్గీతను అందించినటువంటి గొప్ప జగద్గురువు అని ఒప్పుకోగలిగినప్పటికీ జీవితంలో ఆయన ఆచరించినటువంటి 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. అనేక మంది గోపికలతో విహరించాడు. ఆయన జీవితంలో జారుడుగా చోరుడుగానే మాకు కనిపిస్తున్నాడు. కానీ బోధలు చెప్పినంత గొప్పగా మేము అంగీకరించలేకపోతున్నాం అనేవారు ఈనాడు అక్కడక్కడ మనకి ప్రచారంలో చూస్తూ ఉంటాం, కనిపిస్తూ ఉంటారు. అంటే ఆయన ద్వారా వారు జ్ఞానం నుంచి అజ్ఞానం వైపు ప్రయాణించే పరిస్థితిలో ఉన్నారని మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు అనంటే ఆ ముందు 7 రోజులు వదిలేసి వెనక 7 రోజుల మధ్యలో ఉన్న అష్టమి దినాన్ని ఎందుకు జన్మించాడంటే జ్ఞానమునికి అజ్ఞానమునికి రెంటికి నేను సంధిలా ఉన్నాను. నా ద్వారా నన్ను సక్రమంగా తెలియగలిగితే మీరు జ్ఞానం వైపు మీ జీవితాలను ప్రయాణింపజేసుకోవచ్చు, లేక సరిగా తెలియజాలన్నట్లయితే అజ్ఞానం వైపుకి మీ జీవితాలు ప్రయాణిస్తాయి అని చెప్పి ఒక సందేశం ఇస్తూ ఆయన అష్టమి రోజునే జన్మ తీసుకున్నాడు. ఏ పక్షంలో లేకుండా 2 వైపులా మధ్యలో రోజు అటు 7 ఇటు 7 వదిలివేసి ఆ 8వ రోజైన అష్టమి దినాన్ని ఎంచుకున్నాడు. ఇంకా చూసినట్లయితే ఆ అష్టమిలో కూడా ఆయన కృష్ణ పక్షంలో జన్మ తీసుకున్నాడు. పక్షములు 2 అయితే, ఒకటి కృష్ణ పక్షమి, 2 శుక్ల పక్షమి లేదా శుద్ధ పక్షమి. అంటే బహుళ పక్షంలోనే ఆయన ఎందుకు జన్మించాడు? బహుళ పక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వైపు ప్రయాణించే 15 రోజుల కాలాన్ని మనం బహుళ పక్షంగా చెబుతాం. ఆ కృష్ణ పక్షం అని కూడా అంటాం దాన్ని. అంటే అమావాస్య వైపుకు ప్రయాణించేటువంటి 15 రోజుల్లోనే ఆయన ఎంచుకొని ఎందుకు జన్మించాడు అనేది కూడా మనం చూస్తే ఇందులో కూడా జ్ఞానం ఉందని గురుదేవుడు మనకి అందించడం జరిగింది. ఏమిటి అంటే సంపూర్ణ జ్ఞాన నిధి అయినటువంటి ఆ పరమాత్మ, జ్ఞానానికి సంపూర్ణమైన నిలయమైనటువంటి ఆయన ఆ పరము నుంచి ఈ అజ్ఞాన అంధకారమైన ఇహంలోకి ప్రయాణించుతూ వచ్చేటువంటి విధానాన్ని చూపిస్తూ ఆ పరమైనటువంటి పరమాత్మ ఇహమైనటువంటి ఈ అజ్ఞానపు ప్రపంచంలో జన్మ తీసుకుంటూ ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. అంటే ఆయన ఆ పక్షంలో జన్మించడంలో కూడా మనం చూడగలిగితే, తెలియగలిగితే, అర్థం చేసుకోగలిగితే అక్కడ కూడా ఒక సారాంశవంతమైన వివరమే ఉంది. ఎందుకంటే పూర్ణ జ్ఞాననిధి ఎవరు అంటే సంపూర్ణ జ్ఞాననిధి భగవంతుడే. దేవుడు జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ఎవరైనా ఎంతో కొంత ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంలో కొన్ని స్థాయిల్లో ఉండగలిగిన వారే కానీ 100కి 100 పాళ్ళు సంపూర్ణ జ్ఞానం ఎవరిలో ఉంటుంది అంటే ఆ దేవుడి నుంచి వచ్చిన దైవాంశైన భగవంతుడికి మాత్రమే అది సాధ్యం. అందువల్ల ఇక్కడంతా ప్రకృతి సంబంధమైన అజ్ఞాన సంబంధమైన అంశాల్లో తేలియాడేటువంటిది ఈ ఇహమంతా. కానీ ఆ పరమైనటువంటి ఆయన ఇహానికి ఎదించుతూ ఈ అమావాస్య వైపు ప్రయాణించేటువంటి కృష్ణపక్షాన్ని ఎంచుకొని మరి జన్మ తీసుకోవడం జరిగింది. ఇలా చూస్తే
ఆయన మురళిని చేతిని ధరించి, ఆయన మాత్రమే ఎప్పుడు ఆయన చేతిలో కృష్ణభగవానుడు వారి చేతిలో మురళిని ధరించి కనిపిస్తారు. ఇంకెవరిలో ఎక్కడ మనం చూడం. అని తెలియకుండానే చూడండి మన లోపల నుంచి కృష్ణ భగవాన్ ఇంకెవరిని అనం. శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ అన్న పెద్ద పదాన్ని ఎవరి పట్ల పొరపాటును కూడా మనకి తెలియకుండానే పలికేటువంటి ఒక పెద్ద అర్థవంతమైన భావం. అంటే మురళిని ఆయన వాయించడంలో ఏముంది అని చూస్తే మీరు గమనించినట్లయితే మనకి ఎక్కడ ఫ్లెక్స్ కూడా ఎగ్జిబిట్ చేయబడి ఉంది. మురళిని మీరు చూస్తే ఆ మురళికి 9 రంధ్రాలు ఉంటాయి. మన శరీరం కూడా 9 రంధ్రాలతో కూడినదిగా ఉంది. గీతలో ఆయనే చెబుతాడు నవద్వారపురము అని, 9 తూట్ల దీపమ్మ అని చెప్పి ఒక తత్వంలో కూడా పెద్దలు పాడుతూ ఉంటారు. మన శరీరాల్ని ఆయన చేతిలోని మురళితో పోల్చి శరీరధారులమైన మనకి జ్ఞానం అనేది గురువు ద్వారాగానే రావాలని, గురువు యొక్క ఆవశ్యకత పెద్దలు అంటారు గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు ద్వారానే మనకు సక్రమంగా జ్ఞానం అనేది లభిస్తుంది. గురువు ద్వారానే మనం ముక్తి వైపు ప్రయాణించడానికి మార్గం అనేది లభిస్తుంది అని ప్రతి జీవికి గురువు ఆవశ్యకతను తెలియజేస్తూ ఆ జగద్గురువు అయినటువంటి ఆయన జగద్గురువు ఎలా అయ్యాడు? శిష్యులు ఎక్కువైన వారిని ఈ రోజు జగద్గురువులుగా పలికే అజ్ఞాన సంబంధమైన విధానం ఉంది. ఆయనకి ఏ శిష్యులు లేరే, మరి ఎలా అయ్యాడు? జగత్తంతటికి వర్తించేటువంటి దైవ జ్ఞానాన్ని అందించి ఆయన జగద్గురువు అయ్యాడు. ఆయన జ్ఞానం ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక వ్యక్తులకో, ఒక స్థాయికో మాత్రమే కాకుండా సర్వజీవరాశికి సమన్వయమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురువు ఆయన. ఆయన జ్ఞానం ఇక్కడ పనిచేస్తుంది, ఇంకో చోట పనిచేయదా అంటే జాతస్య ధ్రువం వచ్చి ధ్రువం జన్మ మృతస్య అని ఆయన గీతలో చెప్పాడు. అంటే భూమి మీద ఎవడ పుట్టినా ఒకనాడు ఆ శరీరాన్ని వదిలివేసి వెళ్ళవలసింది. అది బ్రహ్మ విద్యా శాస్త్రం. ఆయన పలికినది ఎవరికైనా వర్తించదే తగినదే. అందుకే ఆయన కూడా 126 సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడి ఒకనాడు ఆయన పెట్టిన శిష్టాన్ని కూడా మనకి చూపిస్తూ ఆ శరీరాన్ని త్యజించి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మరి ఆయన దేవుడా భగవంతుడా? స్వామివారు గ్రంథం ఇచ్చారు, శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా అని. నేటికి మనము దేవుడు భగవంతుడు అనే పదాలని ఎలా పడితే అలా పలుకుతున్నాం, కానీ నిజంగా చెప్తే దేవుడు అనే పదానికి ఒక అర్థం ఉంది. అది ఆ వివరణ తెలియజేసే పదమే కానీ పేరు కాదు. దేవుడు అంటే తెలుగులో దేవులాడుట లేక వెతుకుట అనే అర్థాలను ఇస్తుంది. అంటే నీవు జీవుడిగా ఎంతకాలమైనా దేవుడి కోసం వెతకాల్సిందే, ఆయనలో చేరేంత వరకు దొరికేవాడు కాదు అనే దాన్ని వివరిస్తూ దేవుడు అనే పదాన్ని తెలుగులో, ఎందుకంటే తెలుగు భాష ఆత్మజ్ఞానానికి అత్యంత దగ్గరగా ఉన్న భాషగా దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ రోజు కృష్ణదేవరాయలు చెబితే, దేహి భాషలందు తెలుగు లెస్స అని ఆధ్యాత్మికంగా మనకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని తెలుగు భాష అందిస్తుందని శ్రీ స్వామివారు చెప్పడం మనందరి అదృష్టం. అలాంటి తెలుగు భాషలోని ఆ దేవుడు అనే పదానికి అంత అర్థం ఉంది. మనం పరమాత్మ అంటాం ఆయన్ని. పరమాత్మ అంటే మన ఆత్మకు పరముగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ అని అంటున్నాం. అంతేగాని పరమాత్మ పేరు కాదు. పరంధామ అని అంటాం. ధామము అంటే నివాసము, పరంధామం అంటే ఒక నివాసం లేనివాడు, అంతటా ఆయన నివాసమే, అణువణువున వ్యాపించి అంతటా ఉన్నటువంటి ఆయన ఇక్కడ ఉన్నాడా అంటే సూది మొనబెట్టి ఇక్కడ లేడు అని అంటానికి లేనటువంటి విధముగా అంతటా మయాపదమిదం సర్వం జగదవ్యక్తేన మూర్తిన హస్తాని సర్వభూతాని రాజవిద్య రాజగుడ్యోగం ఆయన ఏదైతే చెప్పాడో అణువణువున వ్యాపించినటువంటి ఆ నిరాకారమైనటువంటి ఆయన ఆ పరమాత్మ. ఆ పరమాత్మే సాకారంగా ఒక రూపం ధరించి కృష్ణ అని ఒక అర్థవంతమైన పేరు పెట్టుకుని భూమి మీద జన్మించినప్పుడు ఆయనను మనం మనిషి అనలేము, దేవుడు అనడానికి నిరాకారుడు కాదు, సాకారంగా ఉన్నాడు. అందుకని ప్రత్యేకించి ఆయన ఒక అర్థవంతమైన పేరుతో భగవంతుడు అని పిలుస్తూ ఉన్నాం. ఈ వివరం అంతా స్వామివారు రాసినటువంటి జనమరణ సిద్ధాంతం, శ్రీకృష్ణ దేవుడు భగవంతుడు వంటి గ్రంథాలు చదివితే సులభతరంగా అర్థమైంది. అంటే భగం నుంచి ఉద్భవించిన వాడు. మరి మనందరం తల్లి గర్భం నుంచి వచ్చాం కదా అంటే ఆయన జన్మ ప్రత్యేకమైనది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆయన సజీవంగా ఉన్నటువంటి వాడు. అందుకే ఎదురుకాలతో జన్మిస్తూ ఒక కాళ్ళని 2 సార్లు ఊపి ఒక కాళ్ళని ఒకసారి ఊపి మూఢాత్మ జ్ఞానాన్ని వస్తువుని మనకు అందించినటువంటి ఆయన. సరే, ఇప్పుడు మనం మురళికాడికి వచ్చి మనం చూసినట్లయితే మన శరీరాలన్నీ కూడా 9 ద్వారాలతో ఉన్నాయి. ఆ చేతులు ఆ మురళిని ధరించి మీరందరి జుట్టు నా చేతిలో ఉంది అని చెప్పాడు. ఇంకా దాన్ని ఒక శబ్ద రూపంలో దాన్ని వాయించి ఆ శబ్దం కొంచెం దూరం వెళ్ళి ప్రకృతిలో లయం చెందుతూ ఉంది. శబ్దం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ప్రకృతిలోంచే పుడుతుంది. శ్రీమతి శ్రీ అనే వివరణ చెప్పేటప్పుడు మనం ఎక్కడ కాదు, మేము శ్రీమతి శ్రీ అంటే ముందు జ్ఞానం తెలిస్తేనే పరమాత్మలకు శ్రీ అనేది పరమాత్మ సూచన అయిన పురుషుడికి ముందు రాస్తూ ఉంటాం.
జ్ఞానం కలిగిన స్త్రీలకు పెళ్ళైన వారికి ఇప్పుడు రాస్తూ ఉన్నా, జ్ఞానం లేని వారికి కూడా శ్రీమతి అని రాస్తున్నారు. దైవ జ్ఞానం తలలో ఉన్నటువంటి వారికి శ్రీమతి అని రాయటం సముచితమైన పద్ధతి. అంటే దేవుని జ్ఞానం తెలిసినాకనే దేవుళ్ళు చేరే అవకాశం వస్తుంది. కాబట్టి ముందు తెలియాల్సింది జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి పుట్టింది అంటే మన తల్లి అయిన ప్రకృతిని అనుసరించి పుట్టింది. అంటే ప్రకృతిలోంచే శబ్దం వచ్చింది. గురువు చెప్పే జ్ఞానం కూడా మనకు శబ్ద రూపంలో వినిపిస్తుంది అనే సందేశాన్ని ఇస్తూ ఆయన మురళిని వాయించినప్పుడు ఆ మురళి నాదానికి, ఆ గానానికి అక్కడ ఉన్నటువంటి స్త్రీతత్వం కలిగినటువంటి ఆవు, నెమలు, గోపికలు వారంతా కూడా ఆయనకి దగ్గర అయ్యేటువంటి విధానం చూపిస్తూ ఈ శబ్దముకు వచ్చే దూరం వెళ్ళి లయం చెందుతూ ఉంది. మీరు కూడా గురువు ద్వారా వచ్చే జ్ఞానం ద్వారా కర్మలన్నీ విశేషమైనట్లయితే నాలోకి వచ్చి చేరతారు అని చెప్పి సందేశం ఇస్తూ ఆయన మురళీ నాదాన్ని 9 ద్వారాలు కలిగిన 9 రంధ్రాలు కలిగిన మురళీ రూపంలో వాయించి మన జ్ఞాన సందేశాన్ని ఇచ్చాడు. అదేవిధంగా శివ 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 పరమేశ్వర, శివ 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 ఆత్మదేవరా, శివ 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 పరమేశ్వర, శివ 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 ఆత్మదేవరా. ఈ కర్మయోగం అనేది అందరూ ఆచరించదగిందని, ఆ యుద్ధ సమయంలో తన వారిని, తన బంధువుల్ని చంపడానికి భయపడి కర్మ వస్తుందని గుర్తించినప్పుడు కర్మానుసారం వచ్చిన ఈ యుద్ధంలో ఏ భావంతో యుద్ధం చేస్తే కర్మ వస్తుంది, ఏ భావం ఎరుక కలిగి చేస్తే నీ కర్మ రాదని సూత్రాన్ని కర్మయోగ రూపంలో ఇచ్చినటువంటి ఆయన ఆ కర్మయోగానికి సూచనగా ఆయన ఇక్కడ ప్రశ్న కూడా వస్తుంది. ఒక నామము ఒక రూపము నీకు లేవురా, ఏ నామము పెట్టి నిన్ను నేను పిలుతురా, మనం చెప్పుకున్నటువంటి ఆ గుణ చక్రం శివ 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 పరమేశ్వర, ఆత్మదేవరా. ఎక్కడ ఉన్నాడు అంటే దానికి స్వామివారు అమృత తుల్యమైన సారాంశవంతమైన కథనిచ్చాడు మనకు అర్థం కావడం కోసం. దానికి సమయాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ఒక చిత్రకారుడు ఒక పంచవన్యాల రామచిలుకని చిత్రీకరించాలనుకుని ఒక మంచి ఆర్ట్ పేపర్ తీసుకొని దాని మీద సజీవమైన చిలక ఎలా ఉంటుందో అలాగనే ప్రభుత్వం అద్దీ తీసాడు. చైతన్యము నుండి నన్ను సృష్టించి నీ స్వరూప అనుభూతిలో నన్ను ముంచవా, నీ చైతన్యము నుండి నన్ను సృష్టించి నీ స్వరూప అనుభూతిలో నన్ను ముంచవా. గమనించినట్టయితే నది వెళ్ళి సాంద్రములో కలియురీతినా జీవాత్మలో నా కలుపుకుంటురా, శివ 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 పరమేశ్వర, నిరాకార తేజోమయ ఆత్మదేవరా. పేపర్ ఆధారమయ్యే చిలక కనిపిస్తుంది, తిప్పి చూస్తే పరమాత్మ మాత్రమే కనిపిస్తున్నాడు. అంటే పరమాత్మగా ఆ నెమల పిచ్చు వెనకవైపున ఇంకా నెమల పిచ్చు అని మీరు చూసినట్టయితే మనకి తలలోంచి వెన్నునాడి గుదస్థానం వరకు ఉన్నటువంటి ఆ బ్రహ్మనాడి విధానాన్ని, ఈ బ్రహ్మనాడి ద్వారా శరీరం అంతా పాకి ఆత్మ చైతన్యం ఏ విధంగా మన శరీర భాగాల్ని కదిలిస్తూ మెదిలిస్తూ పనిచేస్తుందో విధానాన్ని నెమలి పిచ్చను కాడతో సహా తీసుకున్నట్లయితే ఆ కేశములు శరీరం అంతా పాకినటువంటి నాడులుగా ఆయన కేశవ అని అంటాం. అంటే కేశవ అంటే ఆ వెంట్రుకలు గోర్లు మనకి ఆత్మ సూచనలు. వెంట్రుకల్లో ఉన్న చైతన్యం ఆత్మగా కూడా ఆయనే ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం సర్వక్షేత్రేషు భారత అని అన్నాడు గీతలో. అంటే క్షేత్రజ్ఞుడుగా సర్వ శరీరాల్లో వసించి ఉన్నది నేనేనయ్యా అని చెప్పాడు కదా. అలా ఆ శరీరంలోని నాడుల ద్వారా మనకి అది పూర్వం రోజులైతే పదాలన్నిటికీ ఎంతో అర్థంతో పలిగేవారు. సత్తుపోవటం అని అంటారు. సత్తుపోవటం అంటే ఇప్పుడు ఏదో చనిపోవటం అని అంటారు. చనుట అంటే వెడల్ట. ఒక చెయ్యి సత్తుపోయింది అంటారు. అంటే నా చెయ్యి నేను ఇప్పుడు ఎత్తుతున్నాం, దాని చైతన్యం లోపల నుంచి ఆత్మైన ఆయన ఇస్తుంటే గీతలో భగవానుడు చెప్పినట్లు నేనే సర్వజీవరాశుల్లో ఉండి జంటగాడు బొమ్మలాడిచ్చినట్లు ఆడిస్తున్నాను అని చెప్పి చెప్పినట్టుగా
ఆ నరాల చైతన్యం ద్వారా ఆడిస్తే చేయలేదు. ఒకరోజు సత్తుపోతే అది నేను లేపాలనుకుని లేవదు కదా. అంటే ఆ నాడుల ద్వారా ఆయన చైతన్యం ఏ విధంగా శరీరం అంతా పాకి ఉందో మనం ఒక సంపూర్ణమైన నెమలిపించాన్ని కాడ వరకు తీసుకున్నట్లయితే ఆ కాడ బ్రహ్మనాడికి సూచనగా, ఆ పక్కకి వస్తున్న కేశములు శరీరం అంతా పాకినటువంటి నరాలకు సూచనగా మనకి చాలా సందేశవంతమైన విధానం అంతా నెమలిపించడంలో ఉంది. ఈ సారాంశాన్ని అంతా ఆయన ఒక పింఛం ధరించడం ద్వారా మనకు అందించాడు. అంటే మనం గ్రహించగలిగితే ఆ సారాంశం అర్థమైంది. అంటే ముడివేసి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. ముడిని విప్పుకోగలిగితే మనకు సారాంశం తెలుస్తుంది. లేకపోతే నేను ఒకరోజు ఈ మధ్యకాలంలో ఒక మిత్రుడిని కలిసాం. అంటే ఒక పని మీద ఒక హాస్పిటల్లో 10 మంది డాక్టర్లు, ఆ రోజు వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అయ్యి ఉండడం వల్ల మేము అక్కడ కలవడం జరిగింది. ఆ సందర్భోచితంగా ఎక్కడికి పోయినా మనకు భగవద్గీతను గురించే వస్తుంది. భగవద్గీతను గురించి మాట్లాడుతున్నాం మేము. ఆయన తెనాలి, ఆయన డాక్టర్, మంచి ఆయన ప్రొఫెషన్లో మంచి ఎక్స్పర్టు. ఆయన ఏమన్నారంటే, నాకు భగవద్గీత అంటే ప్రాణం సార్, చాలా ఇష్టం, నా భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకొని గీతా పారాయణం చేస్తాను. చాలా సంతోషం అండి, నాకు బాగా మంచి మిత్రుడు దొరికాడు అనుకొని చాలా సంతోషం అండి. అంటే ఆయన నేను ఒక శ్లోకం చెబుతాను సార్ అని, ఉద్ధరే ఆత్మ అంటే ఆత్మ చేత ఆత్మ ఉద్ధరించబడుతుంది, ఆత్మ చేత ఆత్మకు అధోగతి పాలుగా అవుతుంది అని గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్, దీని వివరణ ఏంటి చెప్పండి అన్న. సార్, ఆత్మ చేత ఆత్మ ఉద్ధరించబడింది, ఆత్మ చేత ఆత్మ అధోగతి పాలవుతుందని భగవంతుడు చెప్పాడు అన్నాడు. చాలా సంతోషం సార్, ఏ ఆత్మ చేత ఏ ఆత్మ ఉద్ధరించబడుతుంది, ఏ ఆత్మ చేత ఏ ఆత్మ అధోగతి పాలవుతుంది? ఆత్మకి ఆత్మే శత్రువుగా ఉన్నది, ఆత్మకి ఆత్మే బంధువు అవుతున్నది అని చెప్పిన ఆ 2 శ్లోకాల సారాంశం తెలుసుకోబోతున్నానండి అన్న. అంటే అది మనస్సు ద్వారా అని మళ్ళీ పక్కకు వచ్చాడు. అలాగా నువ్వు సార్ డాక్టర్ పక్కకు పోతున్నాం మనం. ఇక్కడ భగవంతుడు ఉద్ధరే ఆత్మ ద్వారా ఆత్మ ఉద్ధరించబడుతుందని సారా భావంలో చెప్పారు కదా. అంటే ఏమో సార్, ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఉంది, మీరు అడగటం మొదలుపెట్టినాక ఇప్పుడు దాకా ఆలోచించలేదు. అంటే అక్కడ గీతలో పురుషోత్తం ప్రాప్తి యోగం 16, 17 శ్లోకాలలో భగవంతుడు ముడివేసి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం తెలియకపోతే ఈ శ్లోకం కూడా తెలియదు. మరి ఆ జ్ఞానం సారాంశవంతమైంది, అది బేసు, ఫండమెంటల్స్. అవి తెలియకుండా మనం జ్ఞానంలో, అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు అని అంటే, పంచతత్వం పాంచీకరించగా మంచి ఎత్తులం అన్న మాటలన్న కొంచెం మంది గజం గుడ్డు పెట్టిన సొందము ఈశ్వర అని చెప్పేసి ఒక అఖిల సంఘ ఆత్మలింగ అని చెప్పి ఒక పద్యం ఉంటుంది. అంటే ఈ ప్రకృతిలోని పంచభూతాల కాంబినేషన్తో మన శరీరంలోని 24 భాగాలు ఎలా ఏర్పడాయో తెలియకుండా నాకంతా తెలుసు అనుకున్నట్లుగానే అయిపోతుంది. అసలు ముందు అతి సారాంశవంతమైన ఆ ఈశ్వరలింగం మీద 3 విభూతి రేఖలు దిద్ది నాటి జ్ఞాన పెద్దలు ఇచ్చినటువంటి సారాంశవంతమైన దాన్ని కూడా మనం తప్పిపోయి ధనేషణ దానేషణ అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అంటే ధనం మీద ఈశ్వరుడికి ఏమాత్రము ఇది లేదు, పుత్రుల మీద లేదు, భార్య మీద లేదు. అంటే వాళ్ళ ముగ్గురు మీద లేదు, కానీ ఇంకో బంగారం మీద ఉందా, ఇంకో దాని మీద ఉంటే ఆయన కామదాహుండి ఎలా అయ్యాడయా, ఆయన కూడా 3 పెట్టుకొని చూపించారు కదా. అంటే మళ్ళీ మన దగ్గర ఆన్సర్ లేదు. అంటే శాస్త్ర పద్ధత పక్కకు పోతే ఇలా అని ఉంటుంది. అంటే అక్కడ ఏం చెప్పాడు, అతి సారాంశవంతమైనది. ఇప్పుడు మనం ఇంతసేపు ఇక్కడ ఈ జ్ఞాన సంబంధమైన ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా అతి బేస్ అయినది ఒకటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు త్రైత సిద్ధాంతానికి సిద్ధాంతకర్తగా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని మన బుద్ధికి చేరటం కోసం మనకి భగవద్గీతలోని పురుషోత్తం ప్రాప్తి యోగం 16, 17 శ్లోకాల్లోని వివరణ అందించడం జరిగింది. త్రైత సిద్ధాంతం అంటే ఒక మతమో ఒక ఇదో కాదు. గీతలో భగవంతుడు చెప్పిన జ్ఞానమే మనకి ఇంతకుముందు అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యులు వారు కేవలం పరమాత్మను గురించి జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అనే శ్లోకం ఇచ్చి పరమాత్మను గురించి అంతా మిథ్యే, ఒక పరమాత్మే సత్యం అని చెప్తే, ఆ తర్వాత విశిష్టాద్వైతం వచ్చింది. రామానుజాచార్యులు వారు పరమాత్మను గురించి కొంత జీవాత్మను గురించి తెలియజేయడం జరిగింది. ఆ ద్వైత సిద్ధాంతం అక్కడ కూడా మనకి మధ్వాచార్యులు వారు పరమాత్మని జీవాత్మని గురించి తెలియజేయడం జరిగింది. కానీ అతి ముఖ్యమైన ఇక్కడ మనం ఒక వివరణ మిస్ అయింది. అది కూడా తెలిస్తే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం బాగా అర్థమవుతుందని. ద్వావిమౌ పురుషౌ క్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే అని భగవానుడు భగవద్గీతలో 16 శ్లోకంలో చెబుతాడు. ద్వావిమౌ, 2 పురుషులు ఉన్నారు, క్షరుడు అక్షరుడు. క్షరుడు అంటే నాశనం అనేటువంటి జీవాత్మ, అక్షరుడు అంటే నాశనం లేనటువంటి ఆత్మ. క్షరుడికి అక్షరుడు కూటస్థుడుగా ఉన్నాడు. అంటే కూటస్థుడు అంటే ఎప్పుడు వెంట ఉండేవాడు, తోడుగా ఉండేవాడు, ఆయన లేకుండా ఆయన లేడు. ఇక అని చెప్పి ఇక్కడ మనకి 16వ శ్లోకంలో ఈ క్షర అక్షరుల గురించి చెప్తూ 17వ శ్లోకంలో అబ్బాయి వీళ్ళిద్దరు కాకుండా
ఉత్తమ పురుషస్య పరమాత్మ, ఉత్తమైన పురుషుడు, అన్యమైన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పురుషోత్తముడు అని పలుకుతున్నాం. ఎందుకని? మన ఆత్మకు పరంగా ఉన్నాడు. ఈ ముగ్గురు విషయమే మీరు సారాంశం అని చెప్పి ఆ గీతలో మీరు 16-17 శ్లోకాలు పురుషోత్తమ ప్రాప్తి యోగం అయిపోయిన తర్వాత ఆ 18-19 శ్లోకాల్లో మీరు ఒకసారి గీతను మళ్ళా తీసి చూసినట్లయితే అతి రహస్యవంతమైన సారాంశవంతమైన వివరణ, ఇది తెలిసిన వాడు కృతకృత్యుడై నన్ను చేరగలడు అని చెప్పి భగవంతుడు చెప్పిన సారాంశాన్ని ప్రబోధానంద యోగేశ్వర త్రైత సిద్ధాంతం అని పేరున గీతలో ఉన్నదాన్ని మనకు అర్థమయ్యేలాగా, అంటే అసలు ఆడించే మధ్యాత్మ వివరం తెలియకపోతే, మనకి అక్షర పురుషుడు యొక్క వివరం తెలియకపోతే మన జ్ఞానంలో ముందుకు వెళ్ళలేమని ప్రతి చేతి మీద దేవుడు ముద్రించి మనల్ని అందరినీ పంపించాడు. ఈ కింద 2 రేఖలు కలిసి ఉంటాయి, పై రేఖ కలవకుండా పరమాత్మ గుర్తయినది విడిగా ఉంది. అదే వివరణ ఈశ్వరలింగం మీద కూడా నాటి జ్ఞాన పెద్దలు నిరాకారమైన పరమాత్మ సూచన ఈశ్వరలింగం మీద పెట్టి చూపించాడు. కాకపోతే ఆ మధ్య రేఖ ఎందుకు పెట్టారు అనేది మనకు తెలియలా. మరి నిజమే మీరు అన్నట్లు ఆ 3 రేఖలు దానేశ్వరం పుత్రేశ్వరం ఏదో చెప్పుకున్నా ఉంటే ఆ మధ్యలానికి ఎందుకు పెట్టారు అంటే అట్ట కూడా కాదు, ఈ మధ్య మేము పైన పెడుతున్నాం కింద పెడుతున్నాం అసలు మర్చిపోయాం అనే పరిస్థితులు. అంటే మనకి అత్యున్నతమైన అతి గొప్ప జ్ఞానాన్ని పెద్దలు అందించినప్పటికీ మనం పాను ఆ జ్ఞానం యొక్క విలువ మనకి శ్రద్ధ లేకపోవటం వలన, చెప్పేవారు లేకపోవటం వలన, ప్రపంచ ధ్యాస జీవుల్లో కలగటం వలన కొంత మనం సారాంశాన్ని మిస్ అయినప్పుడు మరలా అందరం మర్చిపోయినా గుర్తు చేయడానికి దేవుడు ఆయన నిర్ణయం మేరకు శ్రీ గురుదేవుడు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి ద్వారా మనకు తెలియటం మనందరికీ. ఎందుకంటే ఈ కృష్ణాష్టమి వేడుకలు ఆయన ద్వాపర ఆయన 126 సంవత్సరాల తర్వాత దేహత్యాగం అవ్వగానే 2 సంవత్సరాలు కాగానే కలియుగం ప్రారంభమైంది. ఆయన గీతను 90 సంవత్సరాల వయసులో ఆ భారత యుద్ధ కాలంలో అర్జునుడికి తెలియజేస్తే ఆ తర్వాత వ్యాస మహర్షి అది గ్రంథీకరించడానికి 3 సంవత్సరాల కాలం పట్టింది. అది ఆయనకంటే సుమారుగా 93 సంవత్సరాల అప్పుడు భగవద్గీత అప్పుడే గ్రంథీకరించబడి బయటకు పెట్టినాక కొందరు జ్ఞానులు చదివి శ్రీకృష్ణ భగవానుడు సామాన్యుడు కాదేనా, ఇప్పుడు దాకా మనం అనుకుంటున్న ఆయన కాదు, ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు అంటే ఆయన చాలా ఉన్నతుడు అని ఆయన్ని ఎంతో గొప్పగా భావించి ఆయన జన్మదిన వేడుకలే మనందరికీ గొప్ప భాగ్యం అని అప్పట్లోనే భావించి ఆయన ఉన్నప్పుడే ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని 11 రోజులు గ్రామోత్సవాలుగా వీధి మండపాలు నిర్మించి ఆ వీధి మండపాల్లో ఆ దేవదేవుని యొక్క ప్రతిమల్ని కొలువు చేర్చుకొని ఆయన చేసిన అనేక జ్ఞానయుక్తమైన ఆచరణలు, అంటే వెన్న దొంగ ఆటలు, ఉట్టి కొట్టడం, ఇలాంటివి కొన్ని ఆయన చెప్పిన జ్ఞానయుక్తమైనటువంటి అంశాల గురించి ఆ వేదికల్లో మాట్లాడుకుంటూ ఆయన జ్ఞానాన్ని ఆయన యొక్క ఆచరణల్ని చెప్పుకునేవాడు. ఆ తర్వాత ఆయన నిష్క్రమణ తర్వాత 2 సంవత్సరాలకే కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో కూడా ఒక 300-400 సంవత్సరాల వరకు ఈ కృష్ణాష్టమి వేడుక మొదటి వీధి మండపాలు నిర్మించి మొదటిగా గ్రామోత్సవాలు చేసినటువంటిది కృష్ణాష్టమి. దురదృష్టవశాత్తు నేడు అసలు కృష్ణాష్టమి అనేది కనపడకుండా పోయింది. మనం అనేక పండుగలు చేస్తున్నాం. అంటే మన ఒక ఉద్దేశము ఇక్కడ మనం ఇప్పుడు రేపు 11వ రోజునే కృష్ణాష్టమి వెళ్తూనే వినాయక చవితి చేస్తున్నాం. కానీ ఆ వినాయక చవితికి పెద్దలు ఎందుకు పెట్టారు, అది ఏ ఉద్దేశంతో నాటి జ్ఞాన పెద్దలు ఉంచారని తెలియకుండా నేడు ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు దాన్ని కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య, అంటే మద్యపానం తీసుకోవటం, చిందులు వేయటం, డీజేలు పెట్టడం, అవి కాదు కదా మన సాంప్రదాయం. ఇలాంటి వాటి అన్నిటినీ మనం మధ్యలో వచ్చి ఇవన్నీ మన వినోదాల కోసం చేసుకున్నాం. భక్తి నిజమైన జ్ఞానాన్ని మనం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మరలా దేవదేవుడి యొక్క జ్ఞానాన్ని మన మండప రూపంలో నిర్మించుకొని ఈ 10 రోజులు మన ఆయన జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ అందరం ఆయన్ని భావయుక్తంగా పల్లకి ఊరేగింపులో పల్లకి సేవలో పాల్గొని, దేవదేవుడు ఆయన సామాన్యుడు కాదు. ఎవరైతే ఈ సకల సృష్టికి ఆధారమై ఉన్నారో, ఎవరినైతే దేవతలు సైతము దేవుడిని బ్రొక్కారో, అనువనువున వ్యాపించి ఎవరికి కనిపించని శక్తిగా ఏదైతే ఉన్నదో, అందరి ఆయువై మరణమై ఆరోగ్యమై ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి ఉన్న ఆయన శరీరం ధరించి కృష్ణుడిగా భూమి మీదకి వచ్చినటువంటిదే ఈ కృష్ణాష్టమని. ఆ భగవంతుని జన్మ మనందరికీ కూడా పండుగని, ఆ పండుగ నిర్వహించుకోవడం మనకు భక్తి యోగ భాగ్యం అని గ్రహించగలగాలి అంటే మరలా గురుదేవుడు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర చెప్పినట్లు ఆయన యొక్క వేడుకల్ని, ఆయన యొక్క జన్మదినం యొక్క పండుగని మనం అందరం నిర్వహించుకున్న రోజే మరలా మనలో ఆ జ్ఞానం అనేది తలలో వృద్ధి చెంది ఆయన జ్ఞానం అంతా చెప్పి ఒకటి ప్రతి అధ్యాయం చివర యోగము 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 మీరు చూడండి, సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ప్రతి అధ్యాయం మోక్ష సన్యాస యోగం వరకు అన్నిటి చివరిలో యోగము యోగము. భగవద్గీతలో కొన్ని శ్లోకాల్లో కూడా డైరెక్ట్గా చెప్తారు, తపస్వి యోధికో యోగి,
జ్ఞానోపి మతోధిక కర్మభ్యచ్ఛాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని అంటాడు. అంటే దీని సందర్భంగా మన ఆయన జ్ఞానం గుర్తు చేసుకుంటే తపస్వికుడు కన్నా యోగి అధికుడు. తపస్వి యోగికో యోగి, తపస్విడి కన్నా యోగి అధికుడు. మనకి తపస్సుకి యోగానికి తేడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళాం. తపస్సు అంటే ఏదో ఒక కోరిక పెట్టుకొని ఆ కోరిక కోసం తప్పించితే అది తపస్సు అయింది. ఆ కోరిక కూడా లేకుండా చేసుకొని ఆయనలో కలవాలి అని ఆత్మలో కలిసేటువంటిది ఆ ఒక్కటి కూడా లేకుండా పోతే, ఆ ఏకము కూడా లేకుండా పోతే ఒడిపైన సున్నా కదా, ఏకాగ్రమైనప్పుడు యోగం అవుతుంది. అందుకే తపస్వికుడి కన్నా యోగి అధికుడు. కర్మభ్యాచారికో యోగి. మనం అనేక కార్యాలు చేస్తాం, ఆ చెట్టుకు మొక్కి పుట్టకు మొక్కి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కి చెప్పులు లేకుండా మొన్న ఒక ఆయన ఏదో 8 కిలోమీటర్లు నడుస్తున్నాడు పట్ల కట్టుకుని. నాకైతే ఏంది అది, ఇప్పుడు దేవుడు ఎక్కడన్నా అట్లా మనకి చెప్పలేదు కదా. గీతలో భగవంతుడు ఆయన చెప్పింది బ్రహ్మ విద్యా శాస్త్రం. మన పెద్దవాళ్ళు అంటారు ఎలా అదేమన్నా బ్రహ్మ విద్య అని. మరి ఏంటి నాన్న బ్రహ్మ విద్య అంటే ఏందో అందరూ అంటున్నారు. బ్రహ్మ విద్య అంటే సాక్షాత్ దేవుడు భూమి మీదకి వచ్చి అందించినటువంటి గీతా జ్ఞానమే బ్రహ్మ విద్య. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిద విద్యతే అని అన్నాడు. ఈ జ్ఞానం నేను చెప్తున్న జ్ఞానంతో పోల్చదగింది కానీ సమానమైంది కానీ వేరేది లేదని చెప్పిందే బ్రహ్మ విద్య. రాజ విద్య రాజపుణ్యం పవిత్రం అని చెప్పాడు. విద్యలన్నింటిలో కల్లా పెద్దది, రహస్యములో కల్లా రహస్యమైంది. గుహ్యము అంటే రహస్యం, రహస్యములో కల్లా రహస్యమైన జ్ఞానాన్ని ఆయన చెప్పడానికి ఆయన వచ్చి ఏది తెచ్చితే అది మర్చిపోయి మనం ఇదిగో వచ్చా పట్ల కట్టుకోను అదేమన్నా చెప్పారు. ఆ గీతే మనకి ఎందుకు, తస్మా శాస్త్ర ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు అని చెప్పాడు. అట్లా కాకుండా శాస్త్ర ఆధారం లేకపోతే నససిద్ధి మవాపునొచ్చి నా సుఖం నా పరమాంగతి మనకి గీతలో భగవంతుడే చెప్పాడు. శాస్త్ర ప్రమాణ కింద వదిలిపెట్టి ఆశా గుణంతో చరించిన వాడు ఆ ఇహంలో సుఖాన్ని పొందలేడు, పరమగతి అయిన నా మోక్షాన్ని ఎప్పటికీ పొందదాలడు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన చెప్పిన బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే ప్రయాణించాలి. ఆయన ఏదైతే శిరోధారి నీ జీవితాలకు ఇది ఏర్పరచుకో నీవు నాలోకి చేరతావు. ఇంత గీతం చెప్పినటువంటి ఆయన చివరిగా కూడా మన గీతా సారాంశం కూడా సర్వధర్మాన్ పరిచ్ఛేద మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో మోక్షేశ అంటాడు. నువ్వు ఈ సర్వధర్మాలని తెలుసుకో, ముందు వాటిని ఆచరించడానికి ప్రయత్నించు. ఇవన్నీ చేసినా నీకు కూడా తెలుసుది, ఇవన్నీ నీ వల్ల ఏది కూడా కాకపోయినా ఎవరిని శరణు దోచాలనో తెలిసింది. అప్పుడు నన్ను శరణు చూసినట్లయితే నేను ఈ పాప నుంచి బయట వేస్తాను అన్నటువంటి ఆ కరుణా సముద్రుడు. కాబట్టి ఆయన్ని మనం మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు అంటాడు అంతకుముందు శ్లోకంలోని. అంటే నీవు నాకే నమస్కరించు, నీ మనసున నన్నే అనుకో, నీ ప్రతి క్షణం నన్నే తలుచుకో, నేను నిన్ను ముక్తినిస్తాను అన్నటువంటి ఆయన. కాబట్టి ఆయనను కొలువు చేర్చుకొని మనం కనుక ఆ వేడుకలను దేవదేవుడు కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఆయన చాలా చోట్ల చెబుతాడు, తస్మా సర్వేషు కాలేషు మా అనుస్మర విద్యచ మయ్యర్పిత మనోబుద్ధి అని చెప్పాడు. కావున సర్వకాల సర్వావస్థలయందు అర్జున నీ మనసును నన్నే అనుకో, నీ మనస్సు నీ బుద్ధిని నాకే అర్పించు అని చెప్పిన ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయననే ప్రతి క్షణము గొప్పగా పెట్టుకొని ఆ వేడుకలు నిర్వహించుకున్నట్లయితే ఆయనలో చేరే భాగ్యం కూడా ఆయనే ఇస్తాడు. కాబట్టి మనం ఈ వేడుకల్ని జ్ఞానయుక్తంగా భావయుక్తంగా నిర్వహించుకునేందులకి గ్రామస్తులు ಎಲ್ಲರಿకీ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం అనేది ఆయన జగత్తంతటికి వర్తించే జ్ఞానం చెప్పిన జగద్గురు. ఆయనతో ఏది పోల్చేది లేదు ఆయన చెప్పిన జ్ఞానంతో. ఆ జ్ఞానం ప్రకారమే మనం సాంప్రదాయబద్ధంగా పూర్తిగా భావయుక్తంగా అందరం పాల్గొందాం. కృష్ణుడు అందరివాడు, అందరిలోనివాడు, అందరిలో ఉన్నాడు ఆయన. సర్వస్వ చాహం ఇది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. సర్వజీవరాశుల హృదయస్థ పీఠికలు కొలువై ఉండి వినక్తిని జ్ఞానముని మరపుని ఊహని అందించేవాడు ఆయనే. కాబట్టి మనము శ్రద్ధను కూడా ఆయన్ని అడిగి ఆ శ్రద్ధానుసారం ఆయన వేడుకుందామని ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అంటే ఆయన ఏం చేసిన పాదములను ఒక ప్రత్యేకమైన భంగిమలో నిలిపి చూపి మనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చారు. ఒక 5 నిమిషాలు ముగించి తీర్థప్రసాదాలు తీసుకొని మరలా ఏదన్నా మనం రీఛార్జ్ అవుదాం. లేకపోతే కొద్దిగా నిద్ర రావటం, కొద్దిగా పక్కకి వెళ్తూ ఉంటాం. అందులో మనం దేవుడి సేవలో అనే పనితో ఇంకా దాకా పట్ల కట్టాం. మొన్న రాత్రి ఏదో ఇంకా ఈ మండపాలు వేయించుకుంటా అందరూ ఉంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మళ్ళీ కొద్దిగా రీఛార్జ్ అవుదాం. తీర్థము ప్రసాదం అనే 2 పదాలను పెద్దలు సారాంశం అంతకి ఇచ్చారు. మా అబ్బాయి కూడా పోయి అక్కడ ఏదో వంటలు చూస్తున్నాడు. అంటే తీర్థము, తీ అంటే అగ్ని, జ్ఞానాగ్నితో కూడింది తీర్థం అయితే విశిష్టమైన జ్ఞానశక్తి నిలయము
ప్రసాదం ప్రాణగా విశిష్టమైనది, శక్తివంతమైనది. ఈ తీర్థ ప్రసాదాల స్వీకరణ ద్వారా భౌతిక అభౌతిక జ్ఞానశక్తితో పాటుగా మళ్ళా రీఛార్జ్ అయ్యే జ్ఞానం వినే శ్రద్ధను కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి పాదములు ప్రత్యేకమైన భంగిమలో వీటిని నిలిపి, అంటే ఈ తీర్థ ప్రసాదాలు వచ్చేదానికి ముందుగా దీని గురించి నిన్న మనం చెప్పుకోవాలి, ఈరోజు గుర్తు చేసుకుందాం. ఇదేదో గుర్తు చేశారు అబ్బాయి, అంటే మనం మర్చిపోయామని. సరే, ఏదో ఒక రూపంలో నుంచి గుర్తు చేసినట్టు తీసుకుందాం. ప్రత్యేకమైన భంగిమలో నిలిపి, ఎందుకు ఆయన ఆ భంగిమ ఎక్కడా కనిపించదు. నిలిచిన కృష్ణుడిగా చూసిన ప్రతిమల్లో ఒక పాదాన్ని పూర్తిగా మోపాడు, ఒక పాదాన్ని పూర్తిగా మోపి చూపించాడు. ఈ ప్రత్యేకమైన భంగిమలో నిలిపి చూపిన ఆ పాదములకు కూడా ఎంతో జ్ఞాన చిహ్నము, జ్ఞానార్థము తెలుసుకోగలిగితే సారాంశవంతమైనటువంటి జ్ఞానం ఉంది. ఏముంది అని చూస్తే, మన శరీరంలోని 2 శ్వాసలకి గుర్తుగా ఆయన పాదముల్ని పెట్టి చూపించాడు. 2 శ్వాసలు సమముగా ఆడుతున్నాయా అంటే, ఒక శ్వాస పెద్దదిగా ఎక్కువగా, ఒక శ్వాస తక్కువగా ఆడుతుంది. సూర్యనాడిలో ఎక్కువ ఆడితే చంద్రనాడిలో తక్కువ ఆడుతుంది. చంద్రనాడిలో ఆడితే సూర్యనాడిలో స్వరం మారినప్పుడు ఏమవుతుంది. ఈ మధ్యలో ఒక నాడు ఉంది, అంటే మన శరీరంలో ఎన్నో నాడుల్లో 72,000 నాడుల్లో 10 నాడుల్లో 10 గాంధార, కోస, ఇవన్నీ మీకు తెలుసు. పువ్వు ముఖ్యమైన 3 నాడులు ఉన్నాయి: సూర్య, చంద్ర, బ్రహ్మనాడు. సూర్యనాడిని పింగళ నాడి, చంద్రనాడిని ఎడానాడి, ఈ మధ్యలో ఉన్న నాడిని బ్రహ్మనాడి అని అంటున్నాం. పెద్ద నాడి కాబట్టి బ్రహ్మనాడి. బ్రహ్మనాడిలోంచి వెన్నుపాములు మధ్యలో వచ్చినటువంటి ఆ దారంగా బయటికి కనిపించింది. అందులో ఉన్న చైతన్యం ఎవరికి కనిపించదు, ఆ చైతన్యం ఆయనే. ఇప్పుడు ఆ 3 నాడుల్లో మనకి శ్వాస సూర్య చంద్ర నాడుల్లో ఆడుతున్నప్పుడు మనిషి జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. దేవుడు మనిషికి 3 అవస్థలు పెట్టాడు. 4వ అవస్థ ఎవరికో కలిగింది ఆ యోగం చేసేవాడికి. 1 జాగ్రత్త అవస్థ, 2 నిద్రావస్థ, 3 సుషుప్తి, అంటే నిద్రనే సుషుప్తి మనం అంటాం. 3 స్వప్నావస్థ, కళలు వస్తూ ఉంటాయి కదా, అది ఒక అవస్థ. ఇక 4వది యోగావస్థ, అది యోగులు కలిగేది. ఇక్కడ ఏం చూపించారు ఆయన పాదాలు పెట్టంటే, మీరు జాగ్రత్త అవస్థలో ఉన్న ఏ జీవరాశికైనా సూర్య చంద్ర నాడుల్లో ఒక నాడిలో ఎక్కువ తక్కువగా ఆడుతూ ఉంది. నిద్రావస్థలో తెలియకుండానే మనసు బ్రహ్మనాడిలోకి వెళ్తుంది. మనసు సూర్య చంద్ర నాడుల మీద ఉన్నప్పుడు శ్వాస ఆడటంలో ఎక్కువ తక్కువగా ఉంటూ, మనకి జాగ్రత్త అవస్థలో మనసు సూర్య చంద్ర నాడుల మీద నిలిచి ఉండే విధానాన్ని జ్ఞానులైన వారు చెప్పారు. రామణేశ్వర వారు అంటారు, పొద్దు పొడుచు చోటు, పొద్దు గుంపు చోటు, పొద్దు నిలుచు చోటు, పసగ చూసి పొద్దురిగిన వాడు కొలిపోయిన యోగిరా విశ్వదాభిరామ. పొద్దు అంటే ఎరుక. ఉదయం లేవగానే పొద్దు పొడిచింది అని నిద్రపోయేవాడు లేచి ఎరుకలో వచ్చి, ఇందాక ఆయన చెప్పాడు కదా, మత స్మృతి నా వల్లనే కలుగుతుంది అని. స్మృతి అంటే ఏంటి? రాత్రంతా నిద్రపోయి లేవగానే గట్టి మనసు శరీరం అంతా వ్యాపించగానే కలిగే స్మృతి. స్మృతిని ఆయన ఇవ్వలేదనుకో, స్మృతి అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు సూర్యచంద్ర నాడుల మీద మనసు ఉంటా ఉంది. నిద్రావస్థలో ఉన్నప్పుడు తెలియకుండానే బ్రహ్మనాడిలోకి వెళ్ళి మనసు సుషుప్తిలో, నిద్రావస్థలో మనకి బ్రహ్మనాడిలోకి వెళ్తా ఉంది. ఈ వివరం తెలుసుకోగలిగితే యోగిగా సూర్యచంద్ర నాడుల్లో ఉన్న మనసుని బ్రహ్మనాడిలోకి ప్రయత్నపూర్వకంగా తీసుకెళ్తే అది యోగం అవుతుంది. యోగానికి నిద్రకి ఏమిటి తేడా? నిద్రలో మనకు తెలియకుండానే దేవుడు ఏర్పరిచి పెట్టాడు. మనసు ఒక బిందు రూపాన్ని సంతరించుకొని బ్రహ్మనాడిలోకి వెళ్ళి రిలాక్స్ అవుతుంది. పక్షి పగలంతా విహరించి రాత్రి గూటికి చేరినట్లుగా శరీరం అంతా వ్యాపించి ఉన్న మనసు నిద్రావస్థలో తెలియకుండానే, ఒక నిమిషం ఆగమ్మా తీసుకుంటాం, నీకు సేవ చేస్తూ ఈలోపు చిన్న పని ఒకటి చేసి వస్తాం. అంటే ఇది కొద్దిగా జ్ఞానం అనేది ఎలా ఉంటుంది అంటే, శ్రద్ధ పెడితే సులభంగా ఉంటుంది, కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే భారంగా ఉంటుంది. ఇక్కడ పాదాలని గురించి ఒక ప్రశ్న రావచ్చు, దానికి ఒక 5 మార్కులు ఇవ్వచ్చు ఆయన. కాబట్టి మన శ్రద్ధ వహిద్దాం. ఆయన ఏం చెబుతున్నాడు అంటే, ఇక్కడ చెప్పే రూపాన్ని శరీరాన్ని చూడొద్దండి, మనలోంచి కూడా ఆయన పలకాల్సిందే. ఆ పలుకు ఆయనదే, భావం మాత్రం మనది. సేవ చేసుకుందాం, దేవుడి జ్ఞానం చెప్పుకుంటే కొంత మనం దేవుడి దగ్గర అవుతాం అనే ఒక స్వార్థం ఉండొచ్చు. కానీ వేరే వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు అనుకుంటే మనం కూడా పోయి పడిపోయినట్టే కొంతలో. ఇప్పుడు మన అందరికీ ఆ భావం లేదు. ఆయన ఏం చెబుతున్నాడంటే, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు సూర్య చంద్రనాడులో మనసు ఉంది, నిద్రావస్థలో బ్రహ్మనాడులోకి వెళ్తుంది. యోగి అయిన వాడు ఈ వివరం తెలిసి ప్రయత్నపూర్వకంగా బ్రహ్మనాడులోకి మనసును తెరచకపోతే అది బ్రహ్మయోగం అవుతుంది, అంతే కదా. ఇక్కడేమో పాదాలను ప్రత్యేకమైన భంగంలో నిలిపి బ్రహ్మయోగ విధాన సాధనలు చూపించారు. శిరస్సున
నెమలి పింఛం ధరించి కర్మయోగ సారాంశాన్ని అందించాడు. ఇక్కడ అక్కడ యోగ సారాంశాలనే మనకు అందించారు. 2 యోగాలని అటు పాదాల్లో నఖ శిఖ పర్యంతం అన్నట్టు ఇటు పాదంలో చూపించాడు, అలా శిఖల్లో చూపించాడు. ఈ విధంగా మనకి ప్రతిదీ ఆయన సందేశాత్మకమైన జ్ఞానాన్ని అందించాడు. అట్టి దేవదేవుని యొక్క జన్మదిన వేడుకలను నిర్వహించుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఈ జ్ఞానాన్ని అందించిన గురుదేవుడు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద వారికి నమస్కరిస్తూ మీ అందరం మనకి ఒక అంశం తెలుసు, అనువనుగుణ వ్యాపించిన శక్తే నిరాకారమైన ఆ పరమాత్మే సాకారంగా వచ్చిన ఆ కృష్ణ భగవానుడు అని. అలాంటి నిరాకారానికి సూచనగా ఇక ఏది పోల్చలేకపోయినా ఒక ఈశ్వరలింగాన్ని ఆ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్న ఏ సర్వేశ్వరుడికి సూచనగా పెద్దలు ఏర్పరిచి పెట్టారు. అందులో ఉన్న పానిమట్టము మన తల్లైన ప్రకృతికి ప్రత్యేకగా, అంటే భగవద్గీతలో భగవానుడు ప్రకృతి పరమాత్మ మన తల్లిదండ్రులని ఏ జ్ఞానాన్ని అయితే గుణత్రయ భాగ యోగంలో చెప్పారో అదే దాన్ని సర్వయోనీషు గంతే అమూర్తయ సంభవంతి దాసా బ్రహ్మ అహం బీజ ప్రద పిత అని గీతలో ఏదో జ్ఞానాన్ని అయితే చెప్పారో అదే జ్ఞానాన్ని అందిస్తూ పెద్దలు ప్రకృతి పరమాత్మ వల్లనే సమస్త జగత్తు ఉద్భవిస్తుంది అని ఆ ఉద్భవించే జీవులకు సూచనగా ఒక ధారాపాత్రను ఏర్పరిచి అందులోంచి ఒక్కొక్క బిందువు ఈశ్వరలింగం మీద పడుతూ స్త్రీతత్వానికి సూచన అయిన ప్రకృతికి ప్రత్యేక అయినటువంటి పానిమట్టం ద్వారా కిందకి జాలువారేలాగా పెట్టారు. ఆ పాత్రలోకి బావిలోంచి కానీ కుంటలోంచి కానీ చెరువు నుంచి కానీ నీరుని సంగ్రహించి పోస్తూ ఈ యొక్క నిరంతరాయంగా జీవుల పుట్టుక మరలా పోయి ఆయనలో చేరేటువంటి విధానాన్ని ఆ ధారాపాత్ర ద్వారా కూడా చూపించారు. ప్రకృతిని అధిష్ఠించి పరమాత్మ ఉన్నాడు అని ప్రకృతికి సూచన అయిన పానిమట్టం లోపల బయట, ప్రకృతి లోపల ఉన్నాడు ఆయన, ప్రకృతి బయట అంతటా ఉన్నాడు కాబట్టి ఈశ్వరలింగాన్ని ఉంచారు. అంటే ప్రకృతి పరమాత్మలకి ప్రతీకైన నిరాకారమైన ఆ పరమాత్మకు సూచన అయినటువంటి ఈశ్వరలింగం దగ్గరికి వెళ్ళి పంచభూతాలకు సూచన అయిన 5 పంచాక్షరి అక్షరాలకి అతీతముగా ఉన్నటువంటి ఆ ఓం శబ్దాన్ని, ఆత్మకు సూచన అయిన ఓంని మనం నమస్కరిస్తూ ఓం నమ శివాయ పంచాక్షరి అనేది ఈరోజు అద్వైతులు తన యొక్క మంత్రంగా స్వీకరించినప్పటికీ ఓం నమ శివాయ ఈనాటిది కాదు, సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి ప్రణవనాదంగా ఓంని, అంటే ప్రథమనాదము ఫస్ట్ ఓంగా పుట్టింది. ఎలా మన శ్వాసతోటే సోహం శబ్దం రూపంలో సోలోని చివరక్షరం ఓకారం, అంలోని మకారాన్ని తీసుకొని ఓంని పంచాక్షరిగా, అంటే ఈ భూమి మీద ఏ జీవరాశి అయినా ఈ పంచభూతాల ద్వారా నాశనం పొందాల్సిందే. పంచభూతాల ద్వారా నాశనం కానటువంటి ఒక శక్తి ఉంది, ఆయనలోకి చేరాలనే ఉద్దేశంతో ఈ పంచభూతాలను పెట్టి ఈ 5 అక్షరాల నుంచి నాశనం కానీ పంచము నుంచి నాశనం కానీ పంచాక్షర సూచనగా ఓం పెట్టారు. ఓమే పంచాక్షరి. ఒక ఓమే పెడితే దేని నుంచి ఇది నాశనం కాని విషయం అనేది అర్థం కాదని ఓం నమ శివాయ అనేటువంటి ఇక్కడ 6 అక్షరాలు సూచించారు భౌతికంగా, కానీ అర్థం ఏమిటి? ఈ 5 అక్షరాల నుంచి నాశనం కానీ పంచాక్షర సూచన అయిన ఆ మంత్రంతో భావయుక్తంగా అందరం ఒకసారి ఆ నిరాకారమైన పరమాత్మే సాకారమైన భగవంతుడిగా వచ్చాడని మనం గుర్తించుకొని ఆ నిరాకారమైన పరమాత్మని ఏ విధంగానూ కూడా మనం పూజించలేము, ఆరాధించలేము. కానీ సమస్త విశ్వానికి నువ్వు అధిపతి తండ్రి, ఈ పంచభూతాల నుంచి కూడా నువ్వు నాశనం కానివాడివి, మమ్మల్ని కూడా ఈ పంచభూతాల నుంచి నాశనం కానీ నీలోకి చేర్చుకొని మనము దేవుడి గుడికి వెళ్ళినప్పుడు దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. ఎన్ని చేయాలంటే రకరకాలు చెప్పుకున్నాం. 5 ప్రదక్షిణలు చేయాలి అని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుసరించి శాస్త్రబద్ధంగా చేసినప్పుడు అర్థవంతం. ఒక్కొక్క అక్షరానికి ముందు నా అంటే మనకి ఆకాశం నుంచి, మా అంటే గాలి నుంచి, సి అంటే అగ్ని నుంచి, వా అంటే నీటి నుంచి, యా అంటే భూమి నుంచి, నాశనము మనకి వీటి నుంచి లేని స్థితి అయిన నీలోకి చేర్చుకొని వేడుకుంటూ మనం ఒక్కొక్కసారి పలుకుతూ ఒక్కొక్క ప్రదక్షిణ చేయాలి. అలాగనే ఆయన ముందు కూడా ఆయనలో చేర్చుకునే భావాన్ని పొందుతూ ఈ సమస్త విశ్వానికి పంచభూతాలకే అధిపతి అయిన ఆయనలో కలిసే భావంతో ఆ నిరాకారమైన పరమాత్మ సాకారంగా వచ్చిన ఈ సందర్భంలో నిరాకారాన్ని సూచన అయిన ఈశ్వరలింగం దగ్గరికి వెళ్ళి అందరం భావయుక్తంగా ఒక చిన్న పుష్పం, అది మన భావాన్ని వ్యక్తీకరించుకునేది, ఆ పానిమట్ట దగ్గర పెట్టుకుని ఓం నమ శివాయ అని పంచాక్షరతో నమస్కరించి వచ్చి కూర్చొని అప్పుడు తీర్థప్రసాదాలు స్వీకరిద్దాం. చకచక ఇది ఎక్కువసేపు మనం అక్కడికి వెళ్ళి ఒక పుష్పాన్ని తీసి ఆడ ఒక అరగంట పెట్టి సూచనగా పెట్టుకున్నది. ఆయన మనం ఏ విధంగానూ ఒక భావ వ్యక్తీకరణ 2 చేతులు ఎత్తి ఓం నమ శివాయ అంటే అదే పెద్ద ఫలితాన్ని ఇచ్చేటువంటి పంచాక్షరి మంత్రం కాబట్టి నమస్కరించుకొని వచ్చి మళ్ళీ సాకారమైన ఆయన జ్ఞానాన్ని తెలుపుకోవడానికి ముందుగా రీఛార్జ్ అవ్వడానికి తీర్థప్రసాదాలు స్వీకరిద్దాం. శ్రీకృష్ణం జగత్.
శివ 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 పరమేశ్వరా శివ 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 ఆత్మదేవరా శివ 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 పరమేశ్వరా శివ 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 ఆత్మదేవరా ఒక నామము ఒక రూపము నీకు లేవురా ఏ నామము పెట్టి నిన్ను నేను పిలుతురా ఒక నామము ఒక రూపము నీకు లేవురా ఏ నామము పెట్టి నిన్ను నేను పిలుతురా పేరులేని దేవరా నన్ను బ్రోచి కావరా పేరుకున్న అహమును తొలగించగరావేరా శివ 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 పరమేశ్వరా నిరాకార తేజోమయ ఆత్మదేవరా చైతన్యము నుండి నన్ను సృష్టించి నీ స్వరూప అనుభూతి. వేమనేశ్వర వారు ఒక మాట చెప్తారు, తినగ తినగ వేము తీయనుండు అని. మొదట అమృతంలా ఉండి తుదకు విషంలా పరిణమించినవి ప్రపంచ విషయాలైతే, మొదట కొంత చేదుగా ఉన్న చివరికి అమృతంలా కనిపించేది దైవ జ్ఞాన సంబంధమైన అంశాలు. అంటే శ్రద్ధ పెట్టే పొందేది అమృతం అవుతుంది. ఇక్కడ మాత్రం మొదట కొంత మనమై శ్రద్ధ పెడితేనే అర్థమయ్యేది. ప్రపంచ విషయాల్లాగా ఇవి ఇప్పుడు మనకి టీవీ సీరియల్ వస్తుంటే చాలా మంది ఆ టీవీకి అలా తక్కుపోతారు. దైవ జ్ఞానం అలా కాదు, మనమై శ్రద్ధ పెంచుకున్నప్పుడే అది మనకి సక్రమంగా అర్థమయ్యేదానికి వీలవుతుంది. కాబట్టి మన శ్రద్ధను కొంచెం సద్వినియోగపరుచుకుందామని ఇందాక మనం ఒక అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఏమిటంటే, అంటే ఏ దాన్నైనా మనకి భగవంతుడు ఇచ్చిన గీతలోంచే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే పూర్వం రోజుల్లో దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఒక కోనేటి ఒడ్డును కానీ నది ఒడ్డును కానీ దేవాలయాన్ని నిర్మించారు. ఆ నిర్మించినటువంటి వాళ్ళు శ్రద్ధ పెడితేనే లభించేది దైవ జ్ఞానం. దైవ జ్ఞానం అనేది కర్మలో ఉండదు. నహి క్షణమపి కర్తృ కర్మకృత్ కార్యతే అవశ్య కర్మ సర్వహు ప్రకృతి జయ గుణ అని గీతలో భగవంతుడు శ్లోకం చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక క్షణం కూడా జీవరాశులు తన కర్మకు అతీతంగా మనగలగటలేదు. ఒక కార్యం జరుగుతుంది అంటే దాని వెనక కర్మ అనేది ఉంది. క్షణము కర్మ నడుస్తుంది. క్షణము గడిస్తే తృణము కర్మ తీరినట్లు అని చెప్పి ఒక దైవ సందేశంలో స్వామి చెప్పడం జరిగింది. అంటే ప్రతి కార్యం వెనక కనిపించక కర్మ అనేది ఉంది. కర్మ లేనిది ఏ కార్యం జరగట్లా. సర్వము ప్రకృతి జయ గుణయి. ఆ కర్మను బట్టి ఆ గుణ ప్రయాణం జరుగుతుంది. ఆ గుణాన్ని అనుసరించి ఆ జీవుడు ఆ కార్యాన్ని చేస్తున్నాడు. తగిన లాభము నష్టమో కష్టమో సుఖమో పొందుతూ ఉన్నాడు. కాబట్టి ప్రపంచ సంబంధ విషయాలన్నీ అట్లా కర్మబద్ధం. కానీ ప్రపంచ సంబంధానికి అతీతమైన దైవ జ్ఞానం మాత్రం గీతానుసారం తెలియగలిగితే శ్రద్ధాబద్ధం. అందువల్ల మనం శ్రద్ధను ఇటు పెడదాం. కొద్దిసేపు పైకో పక్కకో తీసేది. ఎందుకంటే ఇవన్నీ మన సెకండరీ. అసలు ముఖ్యం ఏంటంటే మన జ్ఞానం కదా. నహి జ్ఞానైన సదృశ్యం పవిత్ర విద్యుతాం దాకా మనకు దాని మించి ఇవన్నీ కాదు. ఇవన్నీ మనకి ఇంకా ఒకబుల్ అంటే అన్నీ ఉంటే మళ్ళీ మనం గుర్తు చేసుకోవడానికి అంత మించేది. సరే, ఇక ఇప్పుడు మనం పూర్వం రోజుల్లో దేవాలయాన్ని ఆ కోనేరు ఒడ్డును కానీ అంటే దేవాలయ నిర్మాణంలోంచి అక్కడ చేసే పూజా విధానంలో కానీ సంపూర్ణంగా దైవ జ్ఞానాన్ని ఇమిడ్చి నాటి జ్ఞాన పెద్దలు నిర్మించారు. అందులో పూజల్లో కూడా కొబ్బరికాయ కొట్టిన, ప్రదక్షిణ చేసిన, దీపారాధన చేసిన, గంట కొట్టిన, ఈ హారతి ఇచ్చిన అందులో మాత్రం జ్ఞానమే ఉంది. తెలుసుకోగలిగితే తెలియకుండా చెప్తే అర్థం లేని కార్యం అర్థం. సరే, అది ఎవరెవరు శ్రద్ధ. ఎందుకు నిర్మించారు కోనేరు ఒడ్డునంటే సంవత్సరానికి ఒకసారి తెప్పోత్సవం అని ఒకటి నిర్వహించేవాళ్ళు ఆ కోనేరులు. ఇప్పుడు కూడా మీకు విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి గుడిలో పూజారులు సంవత్సరానికి ఒకసారి విజయదశమి అనుకుంటా అక్కడ కింద కృష్ణానదిలో తెప్పోత్సవం చేస్తారు. తిరుపతిలో అయితే తప్పనిసరిగా అది అక్కడ కోనేరు ఉంది.
అక్కడ తెప్పోత్సవం జరిగింది. ఈ తెప్పోత్సవం ఏంటి అని అంటే స్వామివారి ఆ ఉత్సవ విగ్రహాలని ఒక తెప్ప మీద ఇటు నుంచి అటు నుంచి ఇటు దాటేస్తారు. అది చూడటానికి మనం అందరం వెళ్తాం. తెప్పోత్సవానికి వెళ్ళి వచ్చాం, అక్కడ బాగా చేశారు. అంటే అక్కడ నెమలి వాహనం మీద వచ్చారు స్వామివారికి, ఏ అలంకరణలు, అక్కడ లైటింగ్లు, అక్కడ కింద సరే అది మునిగిపోకుండా ఒక తెప్ప ఉంటుంది. తెప్ప మీద ఆ స్వామివారి యొక్క ప్రతిరూపాలను పెడతారు. ఆ ప్రతిరూపాన్ని అటు ఇటు తిప్పుతారు. మరి ఇది ఎందుకు చేశారు? దీనికి భగవద్గీతకి ఏంటంటే, భగవద్గీతలో తీసుకుంటే ఇదంతా భగవద్గీత కర్మయోగ సారాంశమే, అంతే కదా. నీళ్ళల్లో దిగి నా కాలికి నీళ్లు అంటలేదు అని అంటే అది గొప్ప సంగతి. అది తెక్కుండానే నాకు అంటలేదంటే కాదు, కార్యం చేసినప్పటికీ కర్మ అంటనే విధానమే కర్మయోగ ఆచరణ. దాన్ని కర్మయోగాన్ని ఆయన ఆ విధంగా చెప్పి అపిచేదసి పాపేభ్యో సర్వేభ్య పాపకృతమ సర్వం జ్ఞాన ప్లవేనైవ రుజినము సందర్శసి అని ఒక శ్లోకం చెప్పారు. సర్వం జ్ఞాన ప్లవనం అంటే ఇది తెప్ప. నీవు పాపాత్ములు ఎంత పాపాత్ములు అయినప్పటికీ నీ కర్మానుసారంగా జన్మలో చేసుకున్న దాన్ని బట్టి జన్మ పాపం అనేది వచ్చింది. ఆ పాప సంబంధమైన కార్యాల్లో కూడా నీకు ఇప్పుడు యుద్ధం అనేది పాపాన్ని సంపాదించి పెట్టి ఒక ప్రక్రియ. అందుకే అర్జునుడు విషాదానికి లోనయ్యాడు. అయినా ఆయన ఏం చెప్పాడు? కర్మయోగం చెప్పాడు. ఇదిగో నా జ్ఞానాన్ని తల్ల పెట్టుకొని చేస్తే నీకు కర్మ అంటదు అనే చెప్పాడు, అంతే కదా. ఆ దాన్ని సూచన ప్రాయంగా ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పిన కర్మయోగం మనకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ఏం చేశారు? ఒక తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఆ తెప్ప మీద స్వామివారిని అటు ఇటు తిప్పి, దేవుడు ఈ విధంగా ఎన్నిటి మధ్యలో ఉన్న కలుషిత జలనిధిని నీవు కాలికి తేమ అంటకుండా దాటగలవని చెప్పాడు కదా భగవంతుడు ఆ శ్లోకంలో. ఎంత కలుషితమైన నీరైనా ఉన్నాయండి, నువ్వు తెప్ప మీద దాడుతున్నావు, జ్ఞానం మీద నువ్వు దాటగలవు, అదే కర్మయోగం అని చెప్పాడు. అది చూపించడానికి తెప్పోత్సవాలు పెట్టారు. అది ఎందుకు పెట్టారు చూడకపోతే అది ఆడంబరకును మన ఆనందం కోసం వినోదం కోసం చూస్తే అది ఫలితం మనకి రాదు. సరే, ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈరోజు ఒక ప్రశ్న మనం ఈరోజు కార్యక్రమం ప్రారంభంలోనే అడిగాం. ఏమని? కృష్ణాష్టమికి అనేక మంది ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉట్టి కొట్టడంలో ఏమన్నా జ్ఞానార్థం ఉన్నదా? మనం ఇందులో చూడాల్సిన జ్ఞానం ఏమైనా ఉందా? దైవ సందేశం ఉంటున్నది, అజ్ఞానము సంచిలో జ్ఞానము మూట కట్టబడి ఉంటుంది. కార్యము భాగ్యంగా ఎలాగైనా ఉండేది, నువ్వు జ్ఞానయుక్తం చూడగలిగితే అందులో జ్ఞానమే కనిపిస్తుంది. ప్రకృతిలోంచే పరమాత్మ తత్వాన్ని పరిగ్రహించేవాడే జ్ఞాని అని చెప్పాడు పెద్దలు శ్రీ స్వామి. అంటే ఆ కార్యంలోని ఉన్న అంతరార్థం తెలుసుకుంటే అది జ్ఞానయుక్తమైన తరచుగానే మనకు కనపడుతుంది, అంతే కదా. ఇచ్చగాడు వచ్చి ధర్మం చేయండి బాబాయ్ అంటే, నువ్వు ధర్మం అంటే దారుణ అనాలని మనం వాడికి జ్ఞానం చెబితే వాడికి అర్థం కాదు. వాడి లోపల నుంచి దేవుడు మనల్ని కూడా ధర్మాన్ని ఆచరించమని చెబుతున్నాడు కదా అనుకుంటే మనకు ధర్మాన్ని ఆచరించే ఒక గుర్తు ఎదుటి శరీరంలో వచ్చి ఆత్మైన ఆయన చేసిన ఫలితం మనం పొందగలం, అంతే కదా. అలాగే చూస్తే ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఏమి జ్ఞానం ఉంది? ఆ ఉట్టి కొట్టడంలో పూర్వం అయితే అంటే ఆయా ప్రాంతాలను బట్టి ఉట్టి కొట్టేది రకరకాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర భారతదేశం వెళ్ళి మీరు చూసినట్లయితే ఒక పెద్ద మనుషులతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుతూ హైట్లో ఉన్నదాన్ని కొట్టేది ఒక విన్యాసం ఉంది. పెద్ద స్తంభానికి ఒక గుజ్జు అంటే జారిపోయేటువంటి ఆముదము లేకపోతే కొంత ఆ జిగురు పదార్థాన్ని రాసి దాన్ని ఎక్కి ఆ పైన మూట కట్టి దాన్ని తెచ్చేది ఒక విధానం ఉంది. మన ప్రాంతంలో అయితే ఒక గిలకకి ఆ పైన తర్జోరమానంగా కొన్ని రుచికరమైన మాధుర్యమైన కొంత ధనం కానీ అట్లా పెట్టి ఎవడు కొడతాడు ఉంటే అని వాడు ప్రయత్నిస్తుంటే కర్ర తీసుకుని అక్కడ కొట్టడానికి వచ్చాడు అనుకోండి, ఎదురుగా కొంతమంది పిల్లలు నిలబడి నీళ్లు కొడుతుంటారు. ఆ నీళ్లు కొట్టేదాన్ని కూడా ఆపుకుని మనకు అర్థమైతే ఈ రోజు కొద్దిగా స్వామివారు ప్రతి దాంట్లో మన జ్ఞానాన్ని బోధించారు. ఆ జ్ఞానం ఏంటి అని మనం తెలుసుకుంటే అది నిజమైన దైవ సంబంధమైనటువంటి కార్యం అయింది. లేకపోతే ఏమైంది, అది అర్థం లేని ఒక క్రతువు అయింది. మనకు అట్లా ఉండకూడదు. మనం ఏం చెప్పినా ఏం చేసినా అర్థవంతమైన కార్యంగా చూద్దాం. ఆ ఉట్టి కొట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నప్పుడు ఆటంకపరిచేటువంటి ఒకళ్ళేం పైకి లాగుతూ ఉంటారు. అతను ఎగిరి కొట్టేటానికి పైకి లాగే మరికి ఆ లక్ష్యం ఛేదించలేకపోతాడు. సరే, ఆ జిగురుదైనా జారిపోతూ ఉంటుంది, ఎక్కాలని చూస్తుంటాడు. లేదా మనుషులతోటి ఇలా సర్కిల్ లాగా పైకి ఎక్కి లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఆ కింద వాళ్ళు ఆపుకోలేక పడిపోతుంటారు, వాడు కింద పడుతుంటారు. ఏ విధంగా అయినా లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎంతో వ్యయ ప్రయాసాలు ఓర్చి కష్టపడి చాలా తిప్పలు పడితే చివరికి ఎవడో ఒకడు కొడతాడు ఉట్టి. అదే కదా జరిగేది. ఆ కొట్టిన వాడికి అందులోని మాధుర్యమైందో లేదా పెట్టిన బహుమతో ఏదో ఉంటుంది. నిన్న ఒకసారిగా మనం
కృష్ణాష్టమి చేస్తున్నాం, పక్కన శ్రీకృష్ణుని వేషధారణలకి 10,000, 5,000, 15,000 ఏదో గిఫ్ట్లు పెట్టారని మన వాళ్ళు చెప్పడం జరిగింది. అందరు కృష్ణుని వేషం వేసుకొని వచ్చి నిలబడతారు. వీళ్ళల్లో బాగా ఎవరు కృష్ణుడి గెటప్ ఉంటే వాళ్ళకి ఏదో ఆయన ప్రైజ్ ఇవ్వాలనుకుని ఒకటి పెట్టారు కంటెస్ట్. అందరు పాల్గొంటున్నారు కంటెస్టెంట్స్. సరే, మనకి ఇప్పుడు కావాల్సింది ఉట్టి. అంటే దీంట్లో ఏం అర్థమవుతుంది మనకి అంటే కూడా మీకు గీతలో విజ్ఞాన యోగం అనే అధ్యాయంలో 3వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు ఒకసారి ఆ భగవద్గీతను తెచ్చుకుంటారు అనుకుంటా, తెచ్చిన వాళ్ళు చూడండి. మనుష్యానాం సహస్రేషు కత్యద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః అంటాడు భగవానుడు. దీన్ని తెలుగులో చెప్పుకుంటే నరులయందు నన్ను చేరుకోవాలని ప్రయత్నించువాడు 1000కి ఒక్కడు ఉండుట అరుదు, అట్లు ప్రయత్నించు వారిలో ఏ ఒక్కడో నన్ను యథార్థంగా తెలియగలుగుతున్నాడు అని చెప్పాడు. అంటే అసలు ముందు ఆ ఉట్టి కొట్టాలి అంటే ఎంతమందో పార్టిసిపేట్ చేస్తారు. ఆ కొట్టే వాళ్ళకి అమ్మ మాయ, ఎందుకని ఆడవాళ్ళ చేతనే కొట్టించారు, పసుపు నీళ్లు అయ్యో నీళ్లు ఉంటాయి అవి ముఖాన్ని పడేటట్టు కొడతారు. వాడు ఆ లక్ష్యం మిస్ అయ్యిద్ది. అప్పుడు ఆ దృష్టి ఈ నీళ్ళని కూడా ఆపుకోవాలి కదా, మరి అవన్నీ పెడతారు. మీరు చూసారా ఉట్టుకొట్టే ప్రోగ్రాము? అంటే నీకు దైవ మార్గ ప్రయాణంలో అనేక రకాలైన దేవుణ్ణి చేరుకుని ముక్తి మోక్షాన్ని పొందేంత వరకు ఎన్నో ఆటంకాలు అమ్మ రూపంలో నీకు కలుగుతూ ఉంటాయి, మాయ రూపంలో. వాటిని కూడా నీవు దాటి నీ శ్రద్ధని పెంచుకొని ఇంకా నువ్వు ఆచరించి ముందుకెళ్తే ఎప్పటికో ఎవడో ఒకడు చేరుకుంటాడు అని. ముక్తిని పొందాలి అనేవాళ్ళు ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, మనుష్యానాం సహస్రేషు కత్యద్యతతి సిద్ధయే. సిద్ధిని ఆశించేవాడు మనుషుల్లో 1000కి ఒకడు ఉండుట అరుదు. యతతామపి సిద్ధానాం, అట్లా సిద్ధిని కోరేవాడిలో కూడా కచ్చిన్మాం వేత్తి తత్వతః, ఏ ఒక్కడో నన్ను యథార్థంగా తెలియగలరు. మిగతా వాళ్ళంతా మరలా ఆ పక్కనోడు ఈ పక్కనోడు ఏంటంటే జ్ఞానం అంటున్నాం. ఇప్పుడు జ్ఞానం దేవుడు అంటే ఎట్లయితే మనకు ప్రపంచ తిండి బట్ట రావద్దా? మరి అదంతా లేకుండా నువ్వు ఎప్పుడు దేవుడు దేవుడు అని చెప్పి ఆదివారం ప్రచారం అంటావు, భగవద్గీత అంటావు. ఇట్లయితే ఏంటి ఆ భార్య బిడ్డల కుటుంబం ఏంది? ఆయన ఏం చెప్పాడు, ప్రాప్తులన్నీ ప్రారంధానుసారం నీ కర్మను మించిన ప్రతిఫలం నువ్వు ఎంత తాపత్రయపడినా నువ్వు పొందజాలం అన్నారు. అంటే మనం ఎవరిని ఇక్కడ వ్యక్తులుగా ఇది మళ్ళీ విమర్శ కూడా కాదు. ఇప్పుడు మనకి రాహుల్ గాంధీ అని ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్కి ఇప్పుడు ప్రజెంట్ ఆయనే టాప్ లీడర్, అంతే కదా, రాజీవ్ గాంధీ కుమారుడు. ఆయనకేంది మరి పిల్లనిచ్చేవాళ్ళు లేరా దేశంలో? 50 ఏళ్ళు దాటినాయి అనుకుంటా మేము. అంటే ఆయన యొక్క జాపథకంలో ఇంకా పెళ్ళి అనేటువంటి ఆ సమయం రాలా, అంతేనా? అంటే అది లేదు, ఆ రేఖ 50 ఏళ్ళు వచ్చిందాక పెళ్ళి లేదు. ఇంకా అది ఎప్పుడు అవ్వాలని అది రాసి ఉంటాడో అది ఎప్పుడైంది. అంటే ఇక్కడ భూమి మీద ప్రపంచ సంబంధమైనవి ఏది నువ్వు పొందాలన్నా అది నీ కర్మను బట్టి నీకు వస్తుంది. ఆ సంగతి తెలియదు కాబట్టి నువ్వు తాపత్రయపడుతున్నావు. నేను ఎట్లయితే ఎట్లా, బ్రతికేది ఎట్లా, నేను అది చేయకపోతే ఎట్లా, ఇది చేయవు. ఆయన ఏం చెబుతున్నాడు, కర్మలో ఉంటే నువ్వు యుద్ధం చేయనని కూర్చున్నా లేచి నువ్వే యుద్ధం చేస్తావు అర్జున అన్నాడు. అంతే కదా, అసలు కర్మయోగం అర్థం చేసుకోగలిగితే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసి యోగి ననిరగ్ని నచాక్రియ అన్నాడు ఆత్మ సంయమ యోగం మొదటి శ్లోకంలో. అనాశ్రిత కర్మఫలం, కర్మఫలమైనటువంటి పాప పుణ్యాలని పొందకుండా కార్యం కర్మ కరోతి యః, కార్యాన్ని కర్మానుసారం ఎవడైతే చేస్తున్నాడో వాడే ససన్యాసి, నిజమైన సన్యాసి, నిజమైన యోగి అని చెప్తూ, జ్ఞానాగ్ని లేనటువంటి వాడు నచాక్రియ అంటే క్రియలను పనులు మానేసి కూర్చున్నవాడు సన్యాసి కాదు, యోగి కాదు అని చెప్పాడు. మరి ఏమనాలో ఆ అబ్బాయి చెబుతాడు. ఏమనాలి అబ్బాయి? ఇప్పుడు దాకా నేను వినలేదు అన్నాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి అన్న ప్రకారం ససన్యాసి యోగి అయినప్పుడు ననిరగ్ని నచాక్రియ, ననిరగ్ని అంటే అగ్ని లేనటువంటి వాడు. ఏ అగ్ని? తలలో జ్ఞానాగ్ని లేనటువంటి వాడు. నచాక్రియ అంటే క్రియలను మానివేసినటువంటి వాడు సన్యాసి కాదు, యోగి కాదు అని భగవంతుడు చెబుతున్నాడు. మనమేమనుకున్నాం, సన్యాసి అంటే బయట భార్య బిడ్డలను వదిలేసి కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు కూర్చుంటే. వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించడంలో ఒక అర్థం ఉంది. పూర్వం రోజుల్లో మనలాగా విస్తారంగా అదే పనిగా ఏ దాని గురించి మాట్లాడకుండా వాళ్ళ లోపల యొక్క ఉద్దేశాన్ని బాహ్యంగా ఆచరణ రూపంలో చూపించారు. లోపల నా కర్మలు కాలిపోతున్నాయని ఆయన శరీరానికి విభూతి పెట్టుకున్నాడు. శరీరం అంతా విభూతి పూసుకుంటే సన్యాసి అన్నారు. కాషాయం అనేది కషాయం అనే పదం నుంచి కాషాయం అనే పదం నుంచి వచ్చింది. ఆ రంగు కూడా అదే. మీరు ఏ చెక్కన కానీ ఏ వేరులోనే కానీ కాస్తే కాషాయపు రంగు వస్తుంది. కాసి వడపోసాడు అంటారు కదా ప్రపంచ విధానంలో. ఏ దానినైనా బాగా ఉడకబెట్టి తీస్తే అది చివరికి వచ్చేది ఏది? కాషాయమే. అదేవిధంగా ఈ జ్ఞానం అనే దాని యొక్క సారాంశం తెలిసి ఆచరించేవాడు బాహ్యంగా ఆ రంగుతో కూడిన వస్త్రాలు ధరించి
ఆ కాషాయ స్థితిని పొందాను అని చూపిస్తే ఇప్పుడు కాషాయ రంగు వస్త్రాలు వేసిన వాడిని సన్యాసి అంటున్నాం. ఆయన ఏమన్నా పెళ్లిళ్ళు చేసుకోలేదా? ప్రపంచంలో ఏ కార్యాలన్నా ఆయన మానుకున్నాడా? జ్ఞానం ద్వారా జీవించమని చెప్పాడు కానీ ప్రపంచంలో సన్యసించమల్లా. ప్రపంచంలో సన్యసిస్తే ఏదో అంట ఇప్పుడే చెప్పాడు అబ్బాయి రాజేష్, ఏందయ్య అది సన్యాసి అంట. సన్యాసి వేరు అంటే దేని పనికిరాని వాడు అని, అంతే కదా. ఆయన కార్యం కర్మ కరోతి అహ అన్నాడు. కార్యం చేయవా కర్మానుసారం అన్నాడు. నువ్వు మానుకొని కూడా ఉండలేవు, ప్రతి క్షణం నీ కర్మకు లోపడి జరుగుతుంది అన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ కూడా అతను ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అనేక మంది అనేక ఆటంకాలను కలిగిస్తారు. అలాగనే ఇప్పుడు మనుషుల్లో 1000కి ఒక్కడు తెలియదు అనుకొని అట్టు తెలియకూరుచున్న 1000 మందిలో ఏ ఒక్కడో చేరుతానండి. మిగతావాడు ఏమయ్యాడు? మధ్యలో వాడు వీడు వస్తాడు, మనం అనుకున్నట్టు చెబుతాడు. ఎప్పుడు జ్ఞానం అంటున్నావయ్యా, ఇట్లా జ్ఞానం అయితే నీకు ఎలా జరిగితే ఎందుకు ఈ గోళ, నాకు కూడా నలుగురితో పోతే పోలేదా అనుకుంటాడు. కొన్ని రోజులకి ఈ 99 మందిలో వాడు పోతాడు. ఇంకెవడో వీటన్నిటిని కూడా దాటి దేవుడు జ్ఞానాన్ని తలలో పెట్టుకుంటే ఇప్పుడు చూడు, అమ్మ పని అమ్మ చేస్తుంది, లోపల నుంచి అయ్యే పని అమ్మ అయ్యే చేస్తాడు. ఆ శబ్దమే, ఈ శబ్దమే. అంటే మనకి ఎలాగైనా ఆ మొక్కను మనం గుర్తు చేసుకోవాలి అనేది మన తాపత్రయం. ఈ శ్రద్ధ ఎంత ఉందో చూద్దాం అనేది అమ్మ తాపత్రయం. ఆమె మనకు వ్యతిరేకం కాదు. స్వామి అనేక సార్లు చెప్పారు, మీరు మాయ అంటే దైవీ హేష గుణమయి మమ మాయ అన్నాడు భగవద్గీతలో. నా యొక్క మాయ అన్నాడు. అమ్మని ఎవరు తయారు చేశారు? ఆయనే తయారు చేసి అదే పనిగా మన తలలో పెట్టాడు. ఎందుకని? సతి ఒప్పిన పతి ఒప్పును అని చెప్తాడు వేమన యోగేశ్వర వారు. సతి ఒప్పిన పతి ఒప్పును. అమ్మ ఒప్పుకుంటేనే అయ్య ఒప్పుకుంటాడు. ఆమెని క్వాలిటీ కంట్రోలర్గా పెట్టారు తలలో గుణాల రూపంలో. నా మీద ఇష్టం ఉన్నవాడు, విశ్వాసం ఉన్నవాడు, నా జ్ఞానం ప్రకారం నడిచేవాడిని నా దగ్గర పంపించు, లేకపోతే నీ గుణాలను ప్రేరేపించేసి వాడిని ఆ గుణాల మధ్యలో ముంచేసేయి. అంటే ఆమె పని ఆమె సక్రంగా చేస్తున్నారు. మనమే గుణాలను ఇష్టపడుతున్నాం. అప్పుడు ఆ అమ్మని అంటానికి మనకెక్కడుంది? అందువల్ల అమ్మని ఆయనే పెట్టుకున్నాడు. మీరు దేవాలయానికి వెళ్తే ఒక సింహ తలాటం అని ఉంటుంది, ఉండదా? గుళ్ళో దేవతా ప్రతిమ మీద ఈవెన్ కృష్ణుని మందిరంలో కూడా ఒక పెద్ద సింహ తలాటం పెట్టుకుంటాడు ఆయన. పైన సింహం, దాన్ని ప్రభావలి అని కూడా పిలుస్తారు. అది ఎత్తడితో కానీ ఏదో తయారు చేసి పెడుతుంటారు వెనక వైపున. ఆ పర్యావరణ లోపల ఆయన ఉంటాడు. సింహ తలాటం అని ఎందుకన్నారు? మాయకున్న బలం సింహబలుడు అంటారు. జీవరాశుల్లో మృగంలో సింహం బలమైంది, ఏనుగు బలమైందంటే ఏనుగు కుంభస్థలాన్ని కూడా కొట్టుద్ది కదా. అలానే మన తల్లోనే ఉన్న గుణాలకు అంత శక్తి ఉంది అని అమ్మని మాయని సింహంతో పోల్చి, అమ్మని దాటి వస్తేనే నేను అర్థమవుతాను మీకు అని ఆయన సింహ తలాటం పెట్టుకొని లోపల ఉండి మాయావరణ లోపల ఉన్న నన్ను చేరాలంటే మీకు అమ్మ కూడా మిమ్మల్ని దాటే లాంటి ఉద్దేశం నీలో ఉంటేనే ఆమె పంపించింది. ప్రపంచంలో కూడా అమ్మ నాన్న ఇద్దరు మనకున్నారు. భౌతికమైన తల్లిదండ్రి. తండ్రి ప్రపంచ సంబంధమైన వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మ ఇంట్లో మన యొక్క పోషణ, మంచి చెడులు అమ్మ చూస్తూ ఉంటారు. నాన్న బజార్కి వెళ్తుంటే ఒక పిల్లవాడు నాన్న కీడితే వెళ్తుంటాడు. ఒకడు వెళ్ళని నేను అమ్మకాడిని కూర్చొని ఉంటాను అనుకోండి, ఆ ఇంట్లో వంటగదిలో ఏం నేర్చుకుంటుంటాడు. అంతే కదా. అమ్మ కూడా ఏమంటుంది, ఒకవేళ వెళ్ళాడు అనుకోండి నాన్న కీడితే, సరే మంచిది వెళ్ళు నాన్న అని చెప్పి పంపిస్తుంది. అట్లానే మనకి ప్రకృతి పరమాత్మ ఇద్దరు ఆయన సమవర్తి. ఈడి శ్రద్ధకు వదిలేశాడు. అమ్మ కంట్రోల్లో కనుక ఉంటే మునిగిపోతాడు. కాదు నాకు ఆయన ఇష్టం అంటే ఈ ప్రకృతి అనేటువంటి ఈ రంగస్థలంలో, ఈ తిరణాల్లో ఆ పరమాత్మ అనేటువంటి తండ్రి మనల్ని తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఎప్పుడు? సృష్టి ఆదిలోనే వదిలిపెట్టాడు. ఈ జీవరాశుల సృష్టికి కారణమయ్యి ఈ ప్రకృతిలో వదిలి ఎప్పుడొకప్పుడు నన్ను తెలుసుకోకపోతాడని అప్పుడప్పుడు భగవంతుడిగా భూమి మీదకి వచ్చి ఆయన జ్ఞానాన్ని చెప్పి మనల్ని ఆయనలో కలుపుకోవడం కోసం ఆయన పిలుస్తున్నాడు. వాళ్ళు ఏ ఒక్కడో ఆయన జ్ఞానం తెలుసుకుని ఆయనలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొంతమంది మధ్యలో ఆగిపోతున్నారు. కొంత ప్రయాణించిన తర్వాత ఇదేమి మరి ప్రపంచ లాభాల్లాగా లేదే, లేకపోతే ఇంకా సుఖాలు లేవే, ఏదో మళ్ళీ ప్రపంచంతో పోల్చుకొని అమ్మ గుణాలు పని చేయించుకొని పోతున్నాడు. ఒకటి ఇది జ్ఞానం గొప్పది, ఇదంతా నాకు అవసరం లేదు, ఆయన ఏం చెప్పాడు నేను అదే చేయాలనుకుని పోతున్నాడు. ఆ ఒక్కడ ఎవడో చేరుతాడు. అట్నే ఉట్టి చివరికి ఎవడో ఒకడు కొడతాడు. అంతే కదా. కొట్టిన వాడికి ఆ ఉట్టిలో ఏదైతే ఆ బహుమతో లేదా వాళ్ళు ఏదైతే పెట్టారో, పూర్వం రోజుల్లో అయితే మధురమైన ఖర్జూరాలు ఇలాంటివన్నీ కూడా పైన కట్టి ఆ ఉట్టి పెట్టి అది ఎవడికి కొడితే వాడికి ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడే ప్రైజులు పెడుతున్నారు బాహ్యంగా. ఈ ఉట్టి గొట్టంలో జ్ఞానం ఏంటంటే మోక్ష పదాన ప్రయాణించాలని కోరే వారిలో కూడా అనేక అమ్మ సంబంధించిన, మాయా సంబంధించిన, గుణ సంబంధమైన అనేక ఆటంకాలు జీవుడికి ఎదురవుతాయి. కానీ ఎవడైతే వీటన్నిటిని దాటి దైవం మీద శ్రద్ధను పెట్టుకుంటాడో వాడు మాత్రమే ఆయనలోకి వెళ్ళి కలుస్తాడు. ఆడే ఉట్టిగొట్టిన వాడు అని బాహ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది అంతర్లీనంగా ఉన్నటువంటి వివరం. బాహ్యంగానేమో ఉట్టిగొట్టేది ఒక వేడుక, అంతే కదా. ఆ ఉట్టిలోనే పెట్టారు ఎవరు వాళ్ళు, నేను మనం చెప్పుకున్నాం కదా, యాదవ సోదరులు. ఆయన ఎంచుకొని మరి వాళ్ళ ఇంట్లో పెరిగాడు. వెన్న పాలు ఆ ఉట్టిలో పెట్టేవాళ్ళు.
ఈయన వెళ్ళి ఆ ఊట్లో ఉన్న అన్న పాలు దొంగిలిచ్చా అంట. వచ్చి కంప్లైంట్ చెప్పేవాళ్ళు అక్కడ వచ్చి, యశోదమ్మ నీ బిడ్డ అన్ని దొంగిలిస్తున్నాడు, అన్ని దొంగ పనులే చేస్తున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు, వెన్న కానీ పాలు కానీ తెల్లగా ఉన్నాయిరా, తెలుపు జ్ఞానానికి సూచన. నేనే మిమ్మల్ని ఎంచుకొని మీ వంశం నాకు ఇష్టమై వచ్చి మీ మధ్యలో నేను ఉంటే నన్ను వదిలేసి మీరు ఆవులు ఆ గేదెలు వాటి గోల తప్పితే ఆ వెన్న పాల మీద ఉన్న మమకారం నేను వచ్చి భగవంతుడి భూమి మీద ఎల్లప్పుడు ఉంటాడా? ఈ లక్షల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా సాకారంగా ఆయన ఉంటాడు. సాకారంగా ఆయన ఉన్నప్పుడు ఆయన గుర్తించిన వాడు సమహాత్మ సుదుర్లభ, ఆయన గుర్తించడమే అసంభవం అని చెప్పాడు. అలాంటి వాడు భీష్ముడు ఒక్కడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఆయనే భగవంతుడిని గుర్తించి చివరి వరకు ఆయనలోకి చేరాలని, మరణించేటప్పుడు కూడా నీవు నా కళ్ళెదురుండు కృష్ణ అని అడిగి ఆయనలోకి ఆ మోక్షాన్ని చేరుకున్నవాడు ఒక్క భీష్ముడు. అంటే ఆయన చేసే పనులు ఉచ్చినీచాలుగా ఉంటాయి, బాహ్యంగా చూస్తే అనేక అనుమానాలకి సందేహాలకి తావిచ్చేవి ఉంటాయి. కానీ తెలియగలిగితే అన్నీ కూడా ఆయనలోకి చేర్చుకునేటువంటి గేట్లే. జ్ఞానంతో ఆ గేట్లను దాటితే చివరికి ఆయన లభిస్తాడు. అంతే కదా. ఇది కూడా ఉట్టి కొట్టడంలో ఆ మర్మమైన విషయాన్ని మనకు బాహ్యంగా కార్యరూపంలో పెట్టి ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం చివరికి మనం పొందితే ఆ ముక్తి ఉట్టి లభించుద్ది అని ఆ ఉట్టి కొట్టేవాడు ఎవడో గెలుస్తాడు. మనం కూడా ఉట్టి కొడదాం. అంటే బయట ఉట్టి కొట్టేం లేదో తెలియదు, ఈడ ఉట్టి పెట్టాడు. మూలాధారం నుంచి స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అని మొత్తం ఆయనే కొలువై ఉండి ఎవడైతే ఆ చేరుకోవాల్సిన దాన్ని చేరుకుంటాడో వాడు చివరికి నామం పెట్టి చూపిస్తారు. ఆయన కూడా ఒక నామం పెట్టి వచ్చాడు. ఆయనకు అవసరం లేదు, మనకు ఒక జ్ఞానం ఇస్తున్నాడు. కింద అదే పనిగా చూశారు, అక్కడ ఏదో దొరికింది, అక్కడ దొరకొద్దులే. మనోళ్ళు బాహ్యాంతరంగా ఏది చూసినా అది అట్ట అంటారు, నాకు ఇంకా బాగా పెట్టుకొని వచ్చాడు. నామాన్ని 2 తెల్లని రేఖలతో దిద్ది మధ్యదానికి ఎర్ర రేఖతోటి పైకి ఈ రెంటికన్నా పెద్దదిగా చూపిస్తే అది అర్థవంతమైన జ్ఞానయుక్తమైన నామం పెట్టుకునే ఆచరణ. తెలుపు వాటికన్నా ఆ ఎర్రనిది ఈ మూడు నామాలు అంటారు దాన్ని, అందుకే 3 నామాలు. ఈ 2 తెల్లగా గీసిన దానికి మధ్యలోంచి ఆ ఎర్రటి నామం వెళ్తా ఉంది. అది ఎక్కడ బురుగుటి నుంచి పెట్టుకుంటాం. అంటే మన శరీరంలో అతి ముఖ్యమైన నాడులో సూర్యచంద్ర నాడులు ముఖ్యమైనదని ఆ సూర్యచంద్ర నాడుల్ని ఈ భూమధ్య స్థానంలో కలిపినట్లయితే దాన్నే త్రివేణి సంగమం అనో, 3 కాలువలు కలిసే చోటను, 3 దారుల దగ్గర పెద్ద మాట కూడా చెప్పారు. 3 దారుల దగ్గర మునమోయటం అన్నారు. ఆధ్యాత్మిక పదాలన్నీ ఇందాక వస్తూనే ఒక స్వామివారి ప్రవచనం వింటా వచ్చాం. ఆధ్యాత్మికలో ఎక్కడ బూతు లేదు. అంటే ముండ అంటే మనసు ముండ లాంటిదేనా, ఆ మనసుని అక్కడ కలపడానికి భూమధ్య స్థానం అనేది ఉంది. కాబట్టి ఈ సూర్యచంద్రనాడుల కన్నా విశిష్టమైంది బ్రహ్మనాడి. కాబట్టి ఆ బ్రహ్మనాడికి ఎర్రని రంగుతో దిద్ది ఈ రెంటికన్నా పెద్దదిగా చూపించి పైకి కొత్తగా కిందేమో కొద్దిగా లావుగా ఉండి పాను కూసుగా ఉండేలాగా పెట్టి ఆయనలోకి చేరే విధానాన్ని చూపించారు. ఎవడైతే సూర్యచంద్రనాడులోంచి బ్రహ్మనాడులో కలిస్తే వాడు ముక్తికి మోక్షానికి వెళ్ళటానికి యోగ్యుడు అర్హుడు అవుతున్నాడు అనే దాన్ని సూచనగా పెట్టాడు. ఆయన కూడా అది పెట్టుకొని వచ్చి చూపిస్తున్నాడు మనకి. అంటే ఇవన్నీ బాహ్యంగా చూస్తే ఆ నామం ధరించాం, నేను విష్ణు భక్తుని కాడికి వెళ్ళిపోయాడు. అర్ధనామం పెడితే నేను శైవం వైష్ణవం ఈ మధ్య వచ్చినాయి. కానీ దైవ జ్ఞానం ఎప్పటి నుంచి ఉందని చెబుతాడు గీతలో. సృష్టి ఆదిలో అర్జున నేను ఈ జ్ఞానమును సూర్యుడికి చెప్పి తిని, సూర్యుడు మనువు ఇక్ష్వాకుడికి పరంపరగా ఈ జ్ఞానము రాజ ఋషులు తెలుసుకున్నారు. ఈ జ్ఞానంకి ఇప్పుడు పదవి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మరలా నేను ఈ జ్ఞానమును మీకు చెప్తున్నాను అని చెప్పేసి అక్కడ చెప్తారు. యమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం వివస్వాన్ మనువే ప్రాహ మనుర్విక్ష్వాభివే బ్రవీత్ అంటాడు జ్ఞానయోగం అనే అధ్యాయంలో మొదటి శ్లోకంలో. అర్జున నేను మొదట ఈ జ్ఞానాన్ని సూర్యుడికి చెప్పా. అంటే భగవద్గీత జ్ఞానం ఎప్పుడుది? 5000 సంవత్సరాలు యుద్ధరంగంలో చెప్పాడు కాబట్టి 5000 సంవత్సరాలది కాదు, ఎప్పుడు ఉంది. సృష్టి చేసినప్పుడే జ్ఞానం చెప్పాడు. మళ్ళా జ్ఞానం మన శ్రద్ధానుసారం మనకి ప్రపంచ శ్రద్ధ ఎక్కువయి ఆయన తిరణాలు వదిలిపెడితే మనం ఏం చేస్తున్నాం, ఆ తినుబండారాలను, రంగుల రాట్నాలను, అక్కడ వేసే డ్యాన్సులను, పనికిమాలిన అంశాలను తిరణాలను తిరుగుతున్నాం. నన్ను ఆయన పట్టుకొచ్చాడే నాన్న, మరి ఆయన ఎటుపోయాడని ఎత్తుకుంటే ఎప్పుడొకప్పుడు ఆయనలో పోయేవాళ్ళం. మనకి ఈ ప్రకృతి సంబంధమైన అంశాలు మనకు ఎక్కువ ఉత్సాహాన్ని ఇష్టాన్ని కలిగించి శ్రద్ధను పెట్టుకున్నాం కాబట్టి మనం ఏం చేసాం, ఈ అంశాల్లో మునిగిపోయాం కాబట్టి ఆయనలో చేరటం లేట్ అయిపోయింది మనకి. కాబట్టి మన శ్రద్ధను ఆయన మేము పెట్టుకుని ఆ లక్ష్యం మీద ఎన్ని రకాలుగా నీళ్లు కొట్టినా, ఎంతమంది పైకి లాగినా నా లక్ష్యం ఉట్టి కొట్టడం అని ఎవడైతే అనుకున్నాడో వాడు మాత్రం కొట్టగలుగుతున్నాడు. మనకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. బయట ఉట్లు ఎన్ని కొడతాం కొట్టలేమో కానీ లోపల ఉట్టి పెట్టాడు ఆయన. ఈ ఉట్టి ఈ శరీరాన్ని దాటి సహస్రారంలో కూడా ముక్తిని పొందేటువంటి ఆ ఉట్టిని ఏ ఒక్కడో చేరుకుంటున్నాడని ఇక్కడ విజ్ఞాన యోగం అనే అధ్యాయంలో 3వ శ్లోకంలో కచ్చిన్మాం సిద్ధి, అలా సిద్ధిని పొందాలనుకున్న వాళ్ళలో కూడా ఎవడో వేత్తి తత్వత ఒక్కడే నన్ను పొందగలుగుతున్నాడు అని అన్నాడు. ఆ ఒక్కడగా ఉన్నవాడు ధన్యుడు. ఆడే ఉట్టి బయట కొట్టేవాడు లోపల కూడా ముక్తి ఎక్కడ కలిగిద్ది?
శరీరం లోపల బయట, పొంగేది లోపలే, అంతటా వ్యాపించిపోతాడు, అంతే కదా. కాబట్టి శరీరం లోపలికే జ్ఞానంలోని ఏదైనా, బయట చూపిస్తారు, చూపాకారానికి బయట కార్యాలు, అంతేగా. ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రసాదం స్వీకరించాం, అయితే కానీ ఇది మాత్రం బంగారం కాదెత్తుంది, అందుకే మన వాళ్ళు ఎవరు రాలా. బంగారం అయితే ఈసారి ఈ ప్రసాదం అనేది ద్రవ్య యజ్ఞమా జ్ఞాన యజ్ఞానికి సంబంధించిందా, క్షయ ఆహారమా అక్షయ ఆహారమా, ఏదనుకుందాం. అంటే గీతలో భగవానుడు శ్రేయాన్ ద్రవ్యమయజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాకలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే అని ఒక శ్లోకం చెప్పాడు. అర్జున, 2 యజ్ఞములు జరుగుతున్నవి, ఒకటి ద్రవ్య యజ్ఞము, ఒకటి జ్ఞాన యజ్ఞము. శ్రేయాన్ ద్రవ్యమయజ్ఞాత్, ద్రవ్య యజ్ఞము కన్నను జ్ఞాన యజ్ఞము శ్రేయస్కరమైనది, మంచి ముఖ్యులది, శ్రేష్టమైనది. సర్వం కర్మాకిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే, సర్వకర్మలు జ్ఞాన యజ్ఞంలో కాలిపోతున్నాయా అని చెప్పాడు. ఇప్పుడు 2 యజ్ఞాలు ఉన్నాయి, 3 గంటలకో 4 గంటలకో ద్రవ్య యజ్ఞం ఒకటి చేస్తాం కడుపులో, ఇంకొక యజ్ఞం ఏడు చేయాలి. ఇదే జ్ఞాన యజ్ఞం. భగవద్గీత అనుసారము జ్ఞానం ద్వారా కర్మలు కాల్చుకోవడం నిజమైన జ్ఞాన యజ్ఞం, అదే కదా. ఇప్పుడు మనం తిన్నటువంటి తీర్థ అదే ప్రసాదం తిన్నాం, అది మనకి క్షయాహారమా అక్షయాహారమా? 2. క్షయాహారం అనేవాళ్ళు ఎంతమంది? ఎత్తల. అక్షయాహారం అనేవాళ్ళు ఎంతమంది? ఎత్తల. 2 అనేవాళ్ళు ఎంతమంది? అమ్మయ్య, 4, 5 రీతారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎటువైపు ఉన్నట్టు? స్వామివారి జ్ఞానం చెబుతూ ఇప్పుడు ముక్తికి తీసుకెళ్ళాలని దేవుడు అంటే వచ్చేవాళ్ళు ఎంతమంది అంటే ఎవరు చేస్తాం కదా క్షణం. తర్వాత తెప్పరిల్లు కొన్ని నేను ఎత్తుతానంటే అప్పుడు అయిపోయిందా? అంటే మనం ఏమో అటంటే ఏమైందో ఇటంటే ఏమైందో అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే ఏదో ఒకటి అయింది కదా అనుకోకుండా, క్షయము అక్షయం అనే 2 పదాల్లో ఎంతో జ్ఞాన వివరం ఉంది. క్షయము అంటే నాశనము కరమైంది, అక్షయము అంటే నాశనము లేనిది. ఈ భూమి మీద అక్షయమైనది ఏముంది అంటే దేవుడు జ్ఞానము, తద్వారా కర్మలు కాలుతాయి, అది ఎప్పటికీ నాశనం ఉండేది కాదు. ఇందాక కూడా మనం అన్నారు కదా, యమో వివస్వతే యోగం ప్రోక్తమాన అవ్యయమైనది. అది ధర్మాల యొక్క శాతం తగ్గొచ్చు, సంపూర్ణంగా ధర్మాలు లేకుండా పోతాయా? జ్ఞానం ఎప్పటికే అక్షయమైంది. అది దేవుడు జ్ఞానము నాశనము లేనిది. ఇంకేదైనా నాశనం అయ్యేది భూమి మీద. ఇప్పుడు ఈ శరీరాలతో ఉన్నాం, ఈ షర్ట్ ఉన్నాం, ఈ మైక్ ఉంది, ఈ మ్యాట్ ఉంది, ఎప్పటికప్పుడు ఒక రోజుకి అది నాశనం అయ్యేది, మార్పు చెందేదే, లేదా పూర్తిగా నాశనం అయ్యేది, ఇంకోటిగా మారింది. కానీ ఎప్పటికీ మార్పు చెందనిది దేవుని జ్ఞానం. అది శాస్త్రబద్ధమైనది, అది మారింది. 2 రోజులు 4 తారైంది. ప్రపంచ సంబంధమైన గణిత శాస్త్రంలోనే మారినప్పుడు దేవుడి జ్ఞానం అసలు మారింది. ఎప్పటికీ అది బ్రహ్మయోగం, కర్మయోగం, భక్తి యోగం, దాంట్లో మార్పు లేవు. ఇప్పుడు క్షయము అంటే నాశనం అని, అక్షయం అంటే నాశనం లేదని మనకు అర్థమైంది. క్షయాహారం అంటే మనం తిన్న వాటిని 3 అదే చెబుతాడు గీతలో భగవంతుడే. మనం గీడు తిరిగి మళ్ళీ గీతలోకి వెళ్ళాల్సిందే. అహం వైశ్వానరో భూతానం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని చెప్పాడు. నేను వైశ్వానరుడిగా అగ్నిగా మీ శరీరాల్లో ఉండి మీరు భుజించినటువంటి 4 ద్రవ్యాలని నేనే జీర్ణం చేస్తున్నాను అన్నాడు. ఎవరు చేస్తున్నారు? నోట్లో వేసేంత వరకు మనకు తెలుసు, వేసినాక దాన్ని జీర్ణం చేసేది ఎవరు? జఠరాగ్ని ద్వారా చేస్తున్నాను అన్నాడు. ప్రాణాపానం, ప్రాణవాయువుని అపానవాయువుని 2ని కలిపి ఒక మంట మండించి అటు కాలేయం నుంచి, క్రోమం నుంచి, జఠరసము, కాలేయ రసము, పైత్యరసము, ఇవన్నీ ఇక్కడ కలవటం వలన సున్నపురాయి నీళ్ళలో అయితే ఏ విధంగా విప్పారిపోయితే ఆ విధంగా మనం తిన్న ఆహారం లోపల జీర్ణం. అని మనం ఏమన్నా లోపల కూర్చొని రుబ్బుతున్నామా? లోపల ఆహారం వేసే వరకు మనకు తెలుసు, నేలకి ఆ రుచిని ఆయన అందిస్తున్నాడు. తర్వాత జీర్ణం చేసేది ఎవరు? ఆయనే. సరే పానీలే, అలా జీర్ణం అయ్యేది ఒకటి ఉంది. అమ్మ పని అమ్మ చేస్తుంది, కానీ మన పని మనం శ్రద్ధగా చేద్దాం, మనకెందుకు? ఆయన మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా ఆపుతాడు, మనం ఇటు పెడతాం. జీర్ణం చేసేది ఆయనే అయినా అది జీర్ణించబడేది కాబట్టి ఆ జీర్ణం చేయటం ఆశయంగా ఉందని మన శరీరంలోని ఆ భాగానికి జీర్ణాశయం అని పేరు పెట్టారని గురుదేవులు చెప్పడం జరిగింది. అంటే జీర్ణం చేయటమే ఆశయంగా కలిగిన ఒక భాగం ఉంది, జీర్ణాశయము అంటాం కదా. ఇలా మనం తిన్న ఆహారం కాసేపటికి భోజనం వచ్చింది, అది చేస్తాం, అది జీర్ణం అయిపోయింది. ఇక తలలో కర్మ అనేది ఒకటి ఉంది, దాన్ని ఇందాక ద్రవ్యయజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం శ్రేయస్కరమైందని, ఇది మాత్రం జీవుడే చేయాలంట. 2 పెట్టాడు ఆయన. ఇక్కడేమో ద్రవ్యయజ్ఞం 4 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు వాళ్ళ అలవాటును బట్టి తింటున్నారు, అది ఆయనే జీర్ణం చేస్తున్నాడు,
అది జీర్ణం అయిపోతుంది, విసర్జించబడుతుంది. ఇక్కడ మాత్రం ఒకటి ఉంది, జ్ఞానయజ్ఞం. ఇప్పుడు దైవ సంబంధమైన ఒక పూజ నిర్వహించుకొని ఆ భావయుక్తంగా భక్తిపూర్వకంగా అది ప్రసాదమని అలా కళ్ళకద్దుకొని, తీర్థమని అలా కళ్ళకద్దుకొని, భావయుక్తంగా మనం ఆయన జ్ఞానం శ్రద్ధగా విని ఆయన మీద బాగా భావం పెట్టుకొని, లేదో ఒక మంత్రం కూడా చదివిస్తారు. వాళ్ళు ఏ మంత్రం చదువుతారు, మనోళ్ళు కూడా చదివి ఉంటారు. శ్రీకృష్ణ పాదోదకం పావనం పవిత్రం పాపహారణం, ఏదో మన ఇష్టం, మన భావాన్ని బట్టి మనం ఏదైనా చదువుకోవచ్చు. అంటే ఆయన దగ్గర నేను భావయుక్తంగా కొబ్బరికాయ కొట్టి ఆయన జ్ఞానం చెప్పుకొని ఆయన భావం పొంది తీసుకుంటున్నాను. మన పెద్దోళ్ళు కూడా మనకు బాగలేనప్పుడు పూర్వం ఏదో గుడికి వెళ్ళానయ్యా ప్రసాదం తెచ్చాను, అది తీసుకో, తగ్గిద్దా, జ్వరం తగ్గిద్దో, తలనొప్పి తగ్గిద్దో, బాధ తగ్గిద్ది అని చెప్పేవాడు. అంటే అక్కడ విశిష్టమైన జ్ఞానం అందులో నింపబడి ఉంది కాబట్టి దాన్ని క్షయాహారం అని అనలేకపోయారు మనోళ్ళు. అక్షయాహారం అని అనడానికి అందులోనేమో తినుబండారమే కదా అనేది ఒకటి వచ్చింది. మనం తెచ్చింది అక్కడ కార బుంది ఏదో ఇచ్చారు, ఇంకా స్వీట్ ఏదో ఇచ్చారు, మనోళ్ళు ఏదేదో చేశారు. అందులోకి దేవుని జ్ఞానం అనేది ఒకటి మన భావానికి తగ్గట్టుగా నింపబడితే అది అక్షయంగా ఆహారంగా కూడా మారింది కదా. మరి అందరం తిన్నాం కదా, అందరికీ ఒకే శక్తి స్థాయిలో మన లోపలికి ఆ జ్ఞాన శక్తి వస్తుందా రాదా? మన జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాం, ఏదైనా వస్తుందా? ఎవరికి ఎక్కువ వస్తుంది, ఎవరికి తక్కువ వస్తుంది? ఎవరైతే భావయుక్తంగా జ్ఞానయుక్తంగా శ్రద్ధ వహించి ఆయన మీద ఆ భావాన్ని నిలిపి ఇది ప్రసాదము, ఇది తీర్థమని భావాన్ని పొందారు, ఎంత భావంతో మనం పూజ చేస్తే అందులోకి అంత జ్ఞానశక్తి వస్తుందని చెప్పారు. కొబ్బరికాయ కొడితే లోపల వచ్చినటువంటి ఆ కొబ్బరి నీటిని మనం తీర్థంగా తీసుకున్నాం. మనం ఎంత భావంతో అక్కడ కార్యం చేస్తే అంత శక్తి మనకి మనం స్వీకరించడం కూడా అంతే. అంటే కొట్టి ఆయన ఇందాక ఎదురే ఆయన కదా, ఆయన భావం ఏందో నాకు తెలియదు అంటానికి మన భావం ఒకటి ఉంది ఇక్కడ. మనము కొబ్బరికాయ మనమే కొట్టాలన్నా అంటే ఎవరు కొట్టినా నేను ఆ భావాన్ని పొందితే చాలు కదా. అది తీసుకునేటప్పుడు కూడా ఇది స్వామివారి దగ్గర కొట్టిన తీర్థం, ఇది నాకు ఎంతో శక్తినిస్తుంది అయ్యా, నాకు ఆ స్థితిని ఇవ్వు అని భావయుక్తంగా తీసుకుంటే పవిత్ర భావంతో. అందుకే చెబుతాడు గీతలు, నువ్వు ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, నాకే సమర్పించాలి అర్జున అంటాడు. ఆ భావాన్ని పొంది మనం తీసుకున్నాం అనుకోండి, ఆయన దగ్గర చేసింది ఇది నాకు ఎంతో శక్తినిస్తుందని, అది అక్షయాహారమే అయింది. ఇప్పుడు క్షయాహారం కూడా అక్షయాహారంగా మారుతుంది, తినుబండారం కూడా ఏమవుతుంది, ప్రసాదంగా మారుతుంది, కొబ్బరి నీరు కూడా తీర్థంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది అక్షయాహారంగానే మన భావానికి తగ్గట్టుగా. అలా కాదు నేను కొబ్బరి నీరు తాగుతున్నాను అనుకో, తాగాడు అనుకోండి ఒక ఆయన, అంటే బాగా ఇరకాటంలో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి దేవుడే మనకు కొన్ని ఉపాయాలు చెబుతాడు. మాకు ఒకసారి ఒక దైవాంశ సంభూతిలో మాట చెప్పారు, అందరికీ చెప్పారు, తినుబండారం అనుకుని తినుకో అని. బాగానే ఉంది కదా, రుచిగా ఉంది, నాకు హాయిగా ఉంది, నాకే నెలకు మంచి చెప్పలేదు, నా భావంలో అది. అంటే ఇది ప్రసాదం అనుకొని తీసుకున్నాం అనుకోండి, మనకు నిజంగా ప్రసాదం ఇది. కాబట్టి అది అక్షయాహారంగానే చూద్దాం. ఏమో రేపు పొద్దున ఇదే ప్రశ్న అడిగితే ఆ కొబ్బరి నీరు, ఆ తినరన్నటువంటి ఆ ప్రసాదం క్షయమా అక్షయమా అని మళ్ళీ అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. 2 వాక్యాలు రాయండి, 4 వాక్యాలు రాయండి అని ఏదో ఇరికెత్తాడు ఆయన మనల్ని. అందుకని ముందుగానే మనం కొంచెం చర్చించుకొని ఉన్నాం అనుకోండి, ఎట్లాంటి ఇరుకులాటలు మనం ఇరుక్కోకుండా బయటపడవచ్చు. సరే, ఇప్పుడు ఉట్టి కొట్టడం తెలిసిందిగా మనకి. సరే, మనం ఈ కృష్ణాష్టమి వేడుకల్లో అన్ని రోజులు పాల్గొనగలము అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకళ్ళు, 2, 3, 4, 5. చిన్న చిన్నగా అంటే ముందుగా లేకపోతే ఏం వస్తాం రాము, ఎందుకు ఇన్ని రోజులు 7 రోజులు ఏడొద్దాం, అప్పటికే 2 రోజులు అయిపోయింది అండి. ఇది మనకి ప్రపంచ విషయాలు ఎప్పుడు ఉండేవే, అవి మనం ఎప్పుడు ప్రపంచంలోకి లాగుతూనే ఉంటాయి. కానీ దైవ సంబంధమైనవి మాత్రమే మనల్ని దరిచేర్చేవి. ఎన్నో జన్మలు ఎత్తాం కదా, ఆ జన్మల్లో ధనిక భేద మంచి చెడు అనేక రకాలైన జన్మలకు దేవుడు మనకి మనకి ఇప్పుడే ఈ జన్మలోనే మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం భేదనో ధనికనో కష్టమనో ఆరోగ్యమనో అనారోగ్యమనో బాధపడుతున్నాం. అన్ని జన్మల్లో ఎన్నో పాటలు పడి వచ్చి ఉంటాం. కానీ ఈ జన్మలో మనకు కొంత దేవుడు జ్ఞానాన్ని అందించి దైవికంగా జ్ఞానయుక్తంగా ఈ జీవితాలను గడిపేందులకి కొంత మార్గాన్ని గురుదేవులు సూచించారు. కాబట్టి దాన్ని మనం విలువ ఎరిగి మనకి నిజంగా ఒక రత్నం దొరికింది అనుకోండి, ఆ రత్నాన్ని తీసుకుపోయి పేపర్ వెయిట్ గానో ఇంటి ముందు పడేస్తామా? చాలా జాగ్రత్తగా తీసుకుపోయి డబ్బులు పెద్ద బీరువాలు ఎనపెట్లని ఉంటాయి, మరి ఇప్పుడు లేకుండా పోయినాయి, ఇప్పుడు లాకర్లు వచ్చినాయి బ్యాంకుల్లో, దాంట్లో పెట్టి తాళాలు వేసి అది జాగ్రత్తగా పెడతాం. అంటే మనకు కూడా జ్ఞానం అనేది అన్నిటికన్నా విలువైంది అయినప్పుడు దాన్ని మన ఆచరణలో కూడా అంతే స్థాయిలో దైవభావంతో నిలుపుకుంటే దేవుడు మనకి ఎట్లాగో ఆ బ్రహ్మయోగం కర్మయోగం ఇవన్నీ ఎంతవరకు, కర్మయోగం ఎప్పుడు ఆచరించదయింది, బ్రహ్మయోగం అంటే మన వాళ్ళ కాని పనులుగా పెద్దవిగా అది అందరికి అల్లట్లేదు. ఇక భక్తి యోగ మార్గంలో ఇది సులభతరంగా తరుణోపాయం ఆయన చూపించినట్టే ఒక రకంగా. ఆయన ఆయన జ్ఞానం చెప్పుకుంటూ ఆయన కొలువు చేర్చుకొని ఆయన వేడుకు ఆయన భుజాల మీద మోస్తూ ఏమిది ఇది మనకి దేవుడు
ఎంత భావంతో చేస్తే అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చే ఒక దైవ కార్యంగా, భక్తి యోగంగా, ముందు రాబో తరాల కృష్ణాష్టమి ఊరు వాడ జరిగేలా తొలితరం భక్తులుగా మనల్ని దేవుడు ఆ కార్యక్రమాలు నిర్వహింపజేసేందుకు ఎన్నుకున్నాడంటే, ఎన్నో జీవరాశులు, మీరు డిస్కవరీ లాంటి ఛానల్ చూస్తున్నప్పుడు ఆ సముద్రంలో ఒకసారిగా కొన్ని కొట్టాలు చేపలు వస్తాయి. అవి ఎన్ని ఉంటాయో తెలియదు. బండి మీద మనం 2 వీలర్ మీద పోతుంటే ఎన్ని దోమలు వస్తుంటాయో మనకి. వాటి జీవనం 7 రోజులు 8 రోజులు ఉంటుంది. ఈగలు, ఇంకోటి, అసలు అసంఖ్యాకమైన జీవరాశి ఉంది. అందులో మనకి ఒక జన్మ. అందులో మనుషులే ఇప్పుడు మనకి చెప్పి 800 కోట్ల దగ్గర చేరుకున్నారు మన మనిషి జన్మలే. దాంట్లో కూడా ఎంతో కొంత మనకి ఈ జన్మలో ఆయన జ్ఞానం అర్థమయ్యేలా చేయటం కూడా మనందరూ అదృష్టం. దేన్ని అంటే కొంతమంది ఇప్పుడు మన తిరుపతి వెళ్ళి అక్కడ కూడా సేవలు ఉంటాయి. కోలాటం వాళ్ళు వెళ్ళి, మన మొక్కపాటి బ్రహ్మం రేపు వస్తాడు, పులిపాడులో మొక్కపాటి బ్రహ్మం గారు కోలాటం ఎప్పుడులానే. ఇక్కడ దాచేపల్లిలోనే గురుబాబు గారని మనకి ఇంత ముందు ఇచ్చాడు, ఆయన వస్తున్నాడు మాస్టర్. సరే, వాళ్ళకి తిరుపతి వెళ్ళే కార్యక్రమం ఉంది. తిరుపతిలో వాళ్ళు కోలాటం, వాళ్ళే కాదు చాలా మంది సేవగా అని చెప్పి కూడా వాలంటీర్లకు వెళ్ళి చేసి వస్తుంటారు. శ్రీకాళహస్తిలో అలాంటివి ఉంటాయి. అన్ని దేవాలయాల్లో కూడా సేవగా, దేవుని పనిగా చేస్తున్నారు. సరే, అక్కడ మరి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఇప్పుడు కృష్ణాష్టమి వేడుకల్లో మీరు సేవగా చేయండి అని చెప్తున్నారు కదా. ఇక్కడ చేస్తున్న ఈ సేవకి మరి అక్కడ దైవ కార్యమే కదా, ఏమన్నా తేడా ఉందా? ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న వాళ్ళ వైపు నుంచి అడగటం జరిగే సంశయం. అంటే మనమైతే సూక్ష్మంగా అర్థం చేసుకోగలిగితే, చెప్పుకోగలిగితే, మనకి మొదట భక్తి ఉండటం అనేది మనిషికి అవసరం అని చెప్పి తెలుస్తూ ఉంది. భక్తి అనేది ఉండాలి. అసలు ఆ భక్తి లేదు, ఒకడు దేవుడే లేడు అంటాడు. మొన్న ఒకడు ఎదురయ్యాడు మనకి, దేవుడా నేను నమ్మనాయా అన్నాడు. ఇంకా నమ్మనోడితో మనకేం చెబుతాం? అంటే వాడి లోపల ఉండి జీర్ణం చేస్తుంది ఆయనే, వాడి లోపల నుండి పలికిస్తుంది ఆయనే. గీతలో ఆయనే చెబుతాడనమాట. ధర్మాలకు విరుద్ధంగా ఉన్నవాడిలోని ఆశను నేనే, ధర్మాలను ఆచరించడం కోసం గుణాలతో పోరాడేవాడిలోని ఆశయాన్ని కూడా నేనే అని చెప్పిన ఆయన. కాబట్టి వాడు ఆ విధంగా దేవుడే లేడనేవాడి కన్నా ఏదో ఒక భక్తి ఉండటం అనేది మంచిది. అంటే ముక్తిని చేరుకోవటానికి 3 మెట్లు ఎక్కి 4వ మెట్టుని ముక్తిగా చూపించారు. మొదటిది భక్తి. అసలు ఉండాలి భక్తి అనేది మనిషికి. అసలు ఆ భక్తి లేకపోతే అసలు వాడు ఎతుకులాటే చేయడు. అసలు ఆ భక్తి ఉండకూడదు, ఉండాలి. అక్కడికి ఆగిపోకుండా ఆ భక్తి ప్రకృతి వైపుకు తీసుకెళ్లేది కాకుండా పరమాత్మ వైపుకు తీసుకెళ్లేదిగా ఉండాలి. ఇది జ్ఞానం ద్వారా సంభవిస్తుంది. అంటే ఏమి చేస్తే మనకి ఏది వస్తుంది, దేనివల్ల ఎంత ఫలితాన్ని మనం పొందగలము అనేది జ్ఞానం ద్వారా తెలుస్తుంది. 3 జ్ఞానాన్ని ఆచరిస్తే యోగంగా మారుతుంది. యోగాచరణ చేస్తే ముక్తి లభిస్తుంది. అంటే భక్తి, జ్ఞానము, యోగము, అప్పుడు తత్వం సిద్ధించి ముక్తిని ఇస్తున్నాడు దేవుడు అని గీత ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఈ జ్ఞానం అనేది అనేక జ్ఞానాలు ఉన్నాయి. ప్రపంచ జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. ప్రపంచ జ్ఞానాన్ని పెద్దలు ఇంగిత జ్ఞానం అని చెప్పారు. ప్రపంచ తెలివితేటలన్నీ, అందుకే ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని అంటారు పెద్దవాళ్ళు. అంటే ప్రపంచంలో ఎలా మెదగాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కలిగించేది ఇంగిత జ్ఞానం. అది కర్మకులో పడి వస్తుంది. జీవుడు స్వభావాన్ని బట్టి వ్యక్తీకరిస్తుంటాడు. అది స్వతంత్రం కాదు. కర్మానుసారం ఆ టయానికి వాడికి ఆ గుణం కలిగితే వాడు చేస్తాడు. కానీ హిందూ జ్ఞానం అని ఇంకోటి ఉంది, దాన్ని దైవ జ్ఞానము అని అంటున్నాం. అది మాత్రం జీవుడి శ్రద్ధకు లోబడుస్తుంది. అది సంపూర్ణంగా తెలియజేసేది మాత్రం దైవ గ్రంథమే. ఎక్కడుంది ఇది మనకి అని అంటే గీతలో ఉంది. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నా ఇప్పుడు వచ్చిన ప్రశ్న కూడా గీతలోంచి చూడాలి. మనకి ఆయన అంటూ ఒక గీత గీసాడు, హద్దు. ఆ హద్దు లోపలే విజ్ఞాన యోగంలో 20 నుంచి 24 శ్లోకాలు, రాజవిద్య రాజగుహ్య యోగంలో కూడా 22, 23 శ్లోకాలు. అనేక సందర్భాల్లో ఇంకా మీరు ఇందాక మనం చెప్పుకున్నాం గుణత్రయ విభాగ యోగంలో చివరి శ్లోకంలో అంటే 27 శ్లోకాలు ఉంటాయి. 26వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు ఈ సందర్భంలో ఒకసారి గుర్తు చేస్తున్నాం. అంటే మనకి జ్ఞానం తెలుసుకోవడానికి ఈ వేదిక కాబట్టి సశేషంగా సవివరంగా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎడేమంటున్నాడు? మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీద్వైతాని బ్రహ్మభూయాయ కల్పత అని చెప్తున్నాడు. తెలుగులో చెప్పుకుంటే, వ్యభిచరించని మనసుతో పరమభక్తితో ఎవడు నన్ను సేవించుచున్నాడో వాడు త్రిగుణములనెల్లా అతిక్రమించి పరమాత్మ యందు ఐక్యమొగుటకు యోగ్యుడవుచున్నాడు.
ఇప్పుడు ముందు ఆయన 3 ఉచ్చులు వేసాడు, 3 గుణాలనే మాయగా పెట్టి ఆ గుణాలను దాటితే ఆయనలోకి రావడానికి ఇందాక సింహతాలాటం పెట్టుకున్నాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయనలోకి చేరాలంటే ఈ 3 గుణాలని దాటాలి అంటే ఏం చేయాలంట? మాంచయో అవ్యభిచారేనా. వ్యభిచారము అంటే శరీరంతో చేసేది కాదు, ఇక్కడ మనకి మనసుతో చేసేది. ఆ చేసేది ఎలా అయి ఉండాలంట? ఇంకా చెబుతాడు క్షేత్రజ్ఞ భాగయోగంలో. మీరు భగవద్గీతలోంచి మనం మాట్లాడుతుంది, భగవంతుడు చెప్పింది. ఎక్కడ దేవుడు చెప్పిన దానికి వేరుగా మాట్లాడితే చాలా తీవ్రమైనవి వస్తాయని దైవాసుర సంపత్తి విభాగ యోగంలో దైవాన్ని కానీ దైవ జ్ఞానాన్ని కానీ తప్పుగా కానీ వేరుగా కానీ అంటే అసురయోని ఆపన్న మూఢ జన్మాని అని చెప్పాడు. అంటే ఎవడైతే స్వచ్ఛమైన దైవ జ్ఞానాన్ని మాట్లాడితే దాన్ని తప్పుగా కానీ వేరుగా కానీ అంటే అసురయోనులు ఎందుకు గుర్తించి అంతకంతకు దైవాలు గట్టు కూడా దొరకని అన్నాడు. కాబట్టి ఆయన జ్ఞానంలోంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నా అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కూడా మైచానన్య యోగేన భక్తి వ్యభిచారిణి అన్నాడు. భక్తిలో వ్యభిచరించడం అనేది కుదరదు అన్నాడు ఆయన. అంటే ప్రపంచ సంబంధమైన కోరికలతో అలా వెళ్తే కూడా విజ్ఞాన యోగంలో చెబుతాడు, వాడు దారి తప్పిన వాడు ఎప్పటికీ ముక్తిని పొందలేడు, వాడు దారి తప్పిన వాడయ్యాడు, నాలోకి రాలేడు. ప్రపంచ సంబంధమైన కోరికలు అల్పమైనవి, వాడి కోరికను బట్టే నేను వాడికి అది నీకు ఎక్కడనే వనగురింది అనిపిస్తాను. అది కూడా ఏమన్నా స్వతంత్రం కలిగిద్దా అంటే వేమనయోగేశ్వర వారు అంతటి తత్వవేత్త ఒక మాట చెబుతాడు, వ్రాత కొలది గాని వ్రాత వెంట గాని వరమేడు దైవము, చేత కొలది గాని వ్రాత కాదు, వ్రాత కజుడు కర్త చేతక తాకర్త అన్నాడు. నువ్వు భూమి మీద ఏది పొందాలన్నా నీ వ్రాతలో రాయబడి ఉంటేనే నీ లోపల అర్జుడు ఒక ఆయన ఉన్నాడు, మనకన్నా పెద్ద ఆయన, సమవర్తి ఆయనే, యమ ధర్మరాజు ఆయనే, సమముగా చూసి మన కర్మలు ఎంత ఉంటే అంత సుఖాన్ని ఇచ్చే ఇంద్రుడు ఆయనే, ఎంత పాపం ఉంటే దానికి తగ్గ కర్మనుసారం కష్టాన్ని ఇచ్చేటువంటి యమధర్మరాజు ఆయనే, మన భావాలను బట్టి రాసే చిత్రగుప్తుడు కూడా ఆయనే. అంటే భూమి మీద వ్రాత వెంట కానీ వరమేడుదేమో. ఒక వరం పొందాలంటే ఆ వ్రాత రాయబడి ఉండాలి. అది ఎవరు రాశారు? రాసిన అజుడు, మనకన్నా పెద్ద ఆయనే, ఆత్మే. చేతకు తాకర్త, నువ్వు ఏదనుకున్నావు అదే రాశాడు. ఆయన ఏం లేనిపోయింది నీ మీద ఎటువంటి కర్తృత్వం లేదు, లేనిపోయిన ఏది నీకు రాయలేదు. కాబట్టి నీ భావాలు గీతలో భగవంతుడు చెప్పిన ప్రకారం ఆయన మీద మాత్రమే ఉంటే, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, గీత అంతా వెతకండి, నీకు డైరెక్ట్గా విజ్ఞాన యోగంలో శ్లోకాలు ఇప్పుడు నేను చదువుతా, మీరు ఏనండి. అల్పమైన కోరుకొని అన్య దేవతారాధన చేస్తున్నారు, ఆ ఫలితాలు కూడా నీకు అల్పంగానే ఉంటాయి. అధికమైన ముక్తి మోక్షాన్ని తెలివి కలవాడు మాత్రమే పొందాలనుకుంటాడు అనేక చోట్ల చెప్పాడు. భగవద్గీత అనేది దేవుడు చెప్పింది, మనిషి చెప్పిన జ్ఞానం కాదు, మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోవడానికి. అక్షర పరబ్రహ్మ యోగంలో వేదేశు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు తత్పుణ్య ఫలం ప్రతిష్టం అతేతి తత్సర్వం విధం విదిత్వ యోగి పరస్థానం ఉపైతి చాజ్యం అని చెప్పాడు. అంటే నువ్వు వేద అధ్యయనం చేయి, యజ్ఞములు చేయి, దానములు చేయి, తపస్సులు చేయి, వస్తే పుణ్యఫలం వచ్చుద్ది, అది అనుభవించడానికి మళ్ళీ జన్మకి వెళ్తావు. ఇది తెలిసిన వాడు వాటిని ఆశించక అతిక్రమించి ఆ ఫలితం పట్ల ధ్యాస లేక వాడు దానిని మించిన యోగిగా నాలోకి వచ్చి చేరుతున్నాడు అని చెప్పాడు గీత. అంటే గీత అన్య దేవతారాధన అనేది నీకు ముక్తిని అందించదు, అది నువ్వు అల్పమైన ఫలితాల కోసం కోరుకుంటున్నావు. నేను మాత్రమే సర్వ సృష్టికి అధిపతిని, నన్ను శరణులొచ్చు, నన్ను వేడుకో, నీకు నేను ముక్తిని ఇస్తాను అని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఇంకో చోట చేస్తున్న దానితో పోల్చి చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ శ్లోకాలను మనం ఆధారంగా తీసుకోవాల్సి వచ్చింది. యాంతి దేవవ్రతాన్ దేవాన్ రాజవిద్య రాజగుహ్యోగంలో చెబుతాడు, దేవతలను ఆరాధిస్తే నువ్వు మళ్ళీ జన్మలు దేవతా జన్మలు. అంటే గుడిలో విగ్రహ ప్రతిష్ట సమయంలో నీకు ఆ దేవతా నిన్ను 10 మంది వచ్చి గొప్పగా రోజు భజనలు చేయొచ్చు, అది నీకు ముక్తినిచ్చేదిగా అయి ఉండాలి. పుణ్యఫలం వల్ల వాళ్ళకి దేవతా జన్మలు వచ్చి ఉండొచ్చు, అంటే సత్యబద్ధంగా మాట్లాడుకోవాల్సి వస్తే. కాబట్టి నువ్వు ముక్తిని మోక్షాన్ని ముందు కోరుకోవాలన్నా భక్తి ఉంది, చేస్తున్నావు. ఆ భక్తిలో కూడా ప్రపంచ సంబంధమైన కోరికలతో కూడిన భక్తి కాకుండా దైవాన్ని, సత్యాన్ని తెలియాలి, ఏది నిజమో నాకు అది కావాలి, దైవం అంటే ఎవరో నేను తెలుసుకోవాలి, నిజమైన జ్ఞానం ఏది ఉందో నాకు అదే అందించు తండ్రి అని అడిగితే మన లోపల ఆయన ఉన్నాడు, మన భావం ఆయనకు ఆ క్షణమే తెలుసు, సత్యబద్ధమైన జ్ఞానం వైపుకి నేను తీసుకొస్తాడు. కాబట్టి ఇక్కడ జీవుడిగా నీ శ్రద్ధ ఎక్కడ చేసినా అక్కడ చేసినా ముక్తిని కోరుకొని మోక్షాన్ని ఆయన్నే ఇష్టపడి ఆయనలోకి చేరాలని గీతలో ఏం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మజ్జాజిమాం నమస్కురు మమే వైశ్యతి, నువ్వు నన్నే నమస్కరించు, నన్నే అనుకో ప్రతి క్షణము. అక్షరపరబ్రహ్మ యోగంలో చెబుతాడు, తస్మా అటివాడికి తస్యాహం సులభం పార్థ, అటివాడికి నేను సులభతరును. ఎటివాడికి? సతతం యోమాం స్మరతి, ఎవడైతే ఎల్లప్పుడూ నన్నే స్మరించుతున్నాడు. మరి నన్నే స్మరించమంటే నేను రకరకాల నిమిషాన్ని కూడా స్మరిస్తానంటే అది భక్తిలో విచారం అని చెప్పాడు ఇక్కడ గీతలో భగవంతుడు చెప్పాడు. దాన్ని గురుదేవులు మీరు భక్తిలో సంసారాల వ్యభిచారాలను గ్రంథం ఇచ్చారు. అంటే ఆ గీతలోంచి క్షేత్రజ్ఞ భాగంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఈ మనం గుణత్రయ భాగ యోగంలో ఉన్న 26వ శ్లోకాన్ని కోడ్ చేసి
మీరు ఎటున్నారో తెలుసుకోండి అని. అంటే మొదట భక్తి ఉంది, మంచిదే, అసలు భక్తి ఉండటం సంతోషం. ఆ భక్తి జ్ఞానయుక్తమైన భక్తి అయి ఉండాలి, అది పరమాత్మ వైపు చేర్చేదై ఉండాలి. మరలా జన్మలకు తీసుకెళ్లే భక్తి అది లేదు. అందుకే ఆయన చెప్పింది, ఏమని చెబుతున్నాడు అక్కడ, ఇందాకే మనం ఆ శ్లోకం ఆత్మ సమయం యోగంలో శ్లోకం చెప్పుకున్నాం. తపస్వి వ్యోధికో యోగి, తపస్వికుడి కంటే యోగి అధికుడు. కర్మభ్యత్యాధికో యోగి, దైవ కార్యాలని అనేకం చేస్తాడు. ఇప్పుడు మనం చేస్తున్నాం, కానీ ఎవరికి చేయాలి, ఏం చేస్తే ఎలా చేస్తే మనకు ముక్తి వస్తుంది అనే తెలిసి చేస్తే అది నిజంగా ఫలితాన్ని ఇస్తుంది. అందుకే పెద్దల అర్థం లేనిది వ్యర్థం అన్నారు. అర్థం తెలిసి చేసినప్పుడు అంటే ఎవరికి చేయాలని అర్థం ఎవరు చెప్పగలరు, ఆ భగవంతుడు ఇచ్చిన గీతే చెప్పగలదు. అలాంటి భావంతో చేసిన ఏ కార్యమైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఆ సత్యబద్ధంగా ఎటు నడవాలి అనే మార్గాన్ని మాత్రం సర్వమానవాళికి దిక్సూచి అయిన గీతలోనే మనకు లభిస్తుంది. ఆ భగవద్గీతను ఎవడైతే చదివి అర్థం చేసుకొని ప్రయాణిస్తున్నాడో అది అక్కడ చేయాలని అక్కడనే చేస్తాడు, అటువాడు గొప్ప ఫలితాలను పొందుతాడు అని దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఇక్కడ చేసింది ముక్తి వైపు ప్రయాణింపజేసింది, అక్కడ చేసేది వాళ్ళ భావానికి తగ్గట్టుగా ఎదుగు, నాకు కష్టాలు పోవాలి, నాకు ఈ బాధలు పోవాలి అని ప్రపంచ సంబంధమైన కోరికలతో అయితే ఆయన చెప్పినట్టుగా ఆర్తులు అర్ధార్థులు కానీ ఆగిపోతాడు. జిజ్ఞాసి జ్ఞానిగా ఆయనలోకి వెళ్ళేందుకు అర్హత రాదు. కాబట్టి ఎంతకన్నా వివరిస్తే కాంట్రవర్సీలకు వెళ్ళింది, అర్థం చేసుకుంటే వివరం తెలుసు. సంతోషం. కామైస్మ స్పృహత జ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. ప్రకృతి సంబంధమైన ఆశయ గుణముల చేత జ్ఞానము లేనివారై అన్య దేవతారాధన చేయుచున్నారు. ఆయా దేవతల నియమముల్ని నిష్టలను అనుసరించి మీరు ఆరాధించుతున్నారు. ఇక్కడ అపన్య దేవత ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. యో యో యాం యాం తనం భక్త శ్రద్ధయా చితుమిచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తమేవ విదదామ్యహం. ఎవడెవడు ఏ దేవతను శ్రద్ధతో ఆరాధించాలనుకుంటున్నాడో వానికి ఆయా శ్రద్ధను దృఢమైనదిగా ఉండునట్లు నేనే కలగజేయుచున్నాను. వాడి శ్రద్ధ అలా ఉంది కాబట్టి నేనే ఆ శ్రద్ధను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను. సతయా శ్రద్ధయా యుక్తస్త స్యారాధనామిహతే లభతే చ తతః కామాన్ మమ మయైవ విహితాన్ హితాన్. మన హితం కోరి అంట. మళ్ళీ వాడు శ్రద్ధ వహించి ఆ దేవతల్ని ఉపాసన చేయగా దాని వలన కామ్యార్థ సిద్ధి కలిగినట్లు అనుకొనుచున్నాడు. వాని హితము కోరి నేనే వానికి ఆ కామ్యార్థ సిద్ధిని కలగజేయుచున్నాను. కానీ 23వ శ్లోకంలో చెబుతున్నాడు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ అత్యల్ప మేధసాం. ఆ తెలివి ఎలాంటిదంట, అత్యల్ప మేధస్సు అంట. దేవాం దేవ యజోయాంతి, ఇది అతి ముఖ్యమైన వరుడు. దేవాం దేవ యజోయాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగినటువంటి అట్టి అన్యదేవతారాధకులు పొందినట్టు ఫలము అనిత్యమైనది, శాశ్వతమైనది కాదు. ఈ జన్మలో కొంత దేవా నాకు ఇది చేయి, బాధను వదిలించు, వాడికి ఆ శ్రద్ధ ఉంది కాబట్టి కర్మలో ఉంటే అది తగ్గిద్ది, అక్కడ పోవటం వల్ల తగ్గింది అంటాడు. దేవతలను పూజించువాడు దేవతలను చెందగా నన్ను పూజించువాడు నాలోకి వచ్చి ముక్తిని పొందగలుగుతున్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఈ శ్లోకాలను ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఈ ప్రకారం మనం ఉంటున్నామా లేదా అనేది కూడా ప్రతి ఒక్క భక్తి కలిగిన భక్తుడు చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ ముక్తిని కాంక్షించేవాడు ఆయన్ని ఆరాధించి ఆయనలోకి చేరమని భగవంతుడు చెబుతున్నాడు. ఇదే మనం సొంతగా చెప్పుకోవడానికి ఇది భగవంతుడు చెప్పిన శ్లోకాలు. బ్రహ్మ విద్యా శాస్త్రము ఏం కృష్ణుడు మనిషి, మళ్ళా దేవుడే శరీరం ధరించి భూమి మీదకి ఏతించినటువంటి భగవదాంశ ఆయన చెప్పిన ప్రకారం మనం ఉంటే మనకు ముక్తి అనేది లభిస్తుంది. లేదు నా ఇచ్చానుసారం నేను వర్తిస్తాను అని అంటే ఎప్పటికీ గీతలో రాజవిద్య రాజగుహ్య యోగంలో 3వ శ్లోకంలో చెబుతాడు. 1, 2, 3 శ్లోకాలను కూడా ఈ సందర్భంగా చెప్పుకొని భోజనానికి వెళ్దాం. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్తు. జ్ఞానమును నీకు విజ్ఞాన సహితముగా విసిదమునర్తు అట్టి తెరగులెల్ల అశుభములు నిన్ను బాయు వినుము నీవు అసూయలేక. ఆయన చెప్పే జ్ఞానం ఎటువంటిదని చెబుతున్నాడు ఆయన. ఇదం తుతే గుహ్యతమం, అతి రహస్యమైనది. ప్రవక్యామ్య నసూయవే, సత్యం చెబుతున్నాను, నువ్వు అసూయ పడకుండా ఇంద్రార్జున.
ఎందుకంటే అసూయ పడతావు. నిన్నటిదాకా బావా అని ఎంట తిరిగి ఇప్పుడు ఒక్కసారిగా జ్ఞానం ఎంత పెద్ద ఎత్తున చెబితే సహించలేడు మనిషి. ఎందుకంటే నాలాగనే ఆయన కూడా మా బావే కదా, వాళ్ళ చెల్లెలనే కదా నేను చేసుకుంది, నీవు జీవుడు ఆయన దేవుడు. అందుకని ఇది అతిరహస్యమైన జ్ఞానమయ్యా, దీనిని విజ్ఞాన సహితంగా నీకు విశదమనుస్తాను. జ్ఞానముని ఎలాగంట? విజ్ఞాన సహితంగా. అంటే విజ్ఞానం అంటే నీ అనుభవంలోకి వచ్చేది, జరుగునది, నీకే అనుభూతి చెందేది, నీకు వర్తించేది. కానీ ఏం చేయమంటున్నాడు? అసూయ లేకుండా నువ్వు అసూయ పొందితే జ్ఞానం అర్థం కాదు. జ్ఞానానికి దూరం అవటానికి అసూయ అనే గుణం అత్యంత శత్రువర్గమైన గుణం. కాబట్టి రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అతుల విద్యలయందు గుహ్యములయందు రాజమై ఉత్తమము పవిత్రంబు అగుచు అవని ప్రత్యక్ష విషయకమైన ధర్మంబు అనుష్ఠాన సౌఖ్యప్రదంబు. దాన్ని ఏమంటున్నాడు? ఇంకా అన్ని విద్యల్లో కల్లా పెద్దది, అట్లే అన్ని రహస్యముల్లో కల్లా పెద్దది, పవిత్రమైనది, ఉత్తమమైనది, ప్రత్యక్షమగు ధర్మమును నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇది నాశనము లేనిది, అదేవిధంగా సుఖప్రదమైనది. సుఖం అంటే ఏంటి? ప్రపంచ సంబంధమైనది కాదు. ఎప్పుడైతే జ్ఞానం తెలిసిందో ప్రపంచ సుఖం కూడా లభించింది. కర్మలో ఏది ఉంటే అది జరిగింది. నాకెందుకు ప్రతిక్షణం భయం? నిన్నే చెప్పుకున్నాం, పరధర్మంలోని భయం కన్నా స్వధర్మంలోని మరణమే మేలు అన్నాడు ఆయన గీతలో. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనిష్ఠితాన్ స్వధర్మే నిధనము శ్రేయక పరధర్మో భయావకగానే గీతలో ఆయన చెప్పిన తర్వాత ఇక మళ్ళీ అది అన్వయించుకోకపోతే ఇంకా సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం జరుగుద్దు? రేపేమైద్దో? ప్రతిక్షణం ఆయన ఏది ఇస్తే నాకు ఆ దైవప్రసాదం, నా కర్మలో ఏది ఉంటే అది ఇస్తాడు. లేదా ఆయనకి ఇష్టమైతే నన్ను మార్చి నా బిడ్డ అనుకుంటే ఆయన నిలబెడతాడు. రెండు ఆయన చేతిలో ఉన్నాయి. కర్మానుసారం వర్తించే కర్మజీవిని ఎంతసేపు నాకు ఆ కష్టసుఖాలు ఏది రాసుకొని వచ్చానో, అంబానీయో అదానియో లేకపోతే కడుపేదవాడిగానో జీవిస్తాం. ఆరోగ్యం అనారోగ్యం మన జీవితాల్లో రావాల్సింది వచ్చింది. లేదు ఆయనకి నేను పాత్రునయ్యి నాకు ఆయన దగ్గర కొంత స్థానం వస్తే ఆయనకి ఇష్టమైతే కరుణతో నన్ను కటాక్షిస్తే కర్మల నుంచి బయట వేయొచ్చు. ఇక్కడ భయపడటానికి ఏముంది? భయం కన్నా ప్రతిక్షణం భయపడుతూ బతికే కన్నా మరణంలో ఏ బాధ లేదు. నిజంగా చివరి క్షణంలో బాధ కూడా ఉండదు జీవుడికి అని చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడు? అశ్రద్ధదాన పురుష ధర్మ శాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అంటే ఇట్టి ధర్మమందు ఒకంతైన శ్రద్ధ వజించని మనుజుడెన్నడు నన్ను చేరలేక నడుతురు సంసార దుఃఖగతులైన త్రోవలందు. ఇప్పుడు నేను చెబుతున్న గీతలోని జ్ఞానం పట్ల ఎవడైతే శ్రద్ధ లేక శ్రద్ధ వహించక కేవలం ప్రపంచ సంబంధంగా ఆలోచిస్తూ దేవుడు చెప్పిన జ్ఞానం మీద ఒకంతైన శ్రద్ధ పెట్టినవాడు ఎప్పటికీ నాలోకి చేరలేడు. ఏమైంది? చస్తూ పుడుతూ ఈ జరామరణ చట్టంలో జీవితాలు గడిచిపోతే కానీ నాలోకి ఎప్పటికీ రాలేడు అని అంటున్నాడు. సరే, మరి ఎప్పటికైనా చేరాల్సిన గమ్యాన్ని త్వరగా ఎన్నుకుంటే ఈనాటికి దేవుడు కొంత తెలియజేశాడు. ముక్తి మోక్షం అనేది ఒకటి ఉందిరా, జ్ఞానం అనేది ఒకటి ఉంది. ఆ జ్ఞానం నీకు భగవద్గీత రూపంలో నీ ముందు నేనే వచ్చి పెట్టేళ్ళాను అని ఈ జన్మదినం సందర్భంగా ఆయన గీతా సారాంశాన్ని మన బుద్ధికి అందిస్తున్నప్పుడు ఇంకా ఆయనలోకి చేరుకోవడంలో అశ్రద్ధ లేదా ఆయన జ్ఞానం పట్ల సముచితమైనటువంటి భావము లేకపోతే, లేదా వాళ్ళది జ్ఞానం అంట, వాళ్ళది ఒక త్రైత సిద్ధాంతం అంట, అదొక ప్రత్యేకమైందంట, వాళ్ళు ఏదో ఒక నామాలు పెట్టారు, వీళ్ళ గురించి అక్కడ ఎక్కడ రకరకాలుగా అంటారు. యథార్థవాది లోక విరోధి అని సత్యాన్ని ప్రబోధించే ఏ ఒక్కరు భూమి మీద ఎప్పుడు గాంధీజీ కూడా గాడ్సేకి నచ్చల. ఎందుకని? మనం మాత్రం జాతి పితాన్ని మాత్రం నోట్ల మీద ఈరోజు వేసుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఆ రోజు సిలువ చేశారు, ఈరోజు చాలా మంది ఆయన గొప్పగా పెట్టుకుని చెప్పుకుంటున్నారు. అంటే మరి సత్యాన్ని ప్రబోధించినప్పుడు ఆయా ప్రాంతాల్లో సముచితంగా ఎవరు ఉండరు. అలాంటి వారికి ఏం జరుగుతుందని చెబుతున్నాడు. దైవాసుర సంపత్ విభాగయోగంలో ఈ పిల్లోడు ఏంటో పోయాడు, మనమే చదువుకుందాం ఎందుకు అబ్బాయితో. దైవాసుర సంపత్ విభాగయోగం భగవద్గీతని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సమయంలో మీ వెంట తెచ్చుకోండి. మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి దైవ జ్ఞాన నిధి వజ్రము మన చేతిలో ఉండే ఈ గీతే. నాకు ఈ గీత అంటే ఇష్టం, ఎందుకంటే 10 ఏళ్ళకి ఈ గీతే చదువుతానే. ఒక్కరోజు భగవద్గీత చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఈ గీత చదివితేనే నాకు అంత ఇష్టంగా నడిచింది ముందుకి. అక్కడ భగవంతుడు ఇలాంటి వారి కోసం ప్రత్యేకమైన కొన్ని శిక్షలు ఉన్నాయని చెబుతున్నాడు ఇక్కడ. అంటే వాళ్ళకి ఏం శిక్షలు వేస్తాడంట అంటే, వాళ్ళకి ఆయన జ్ఞానం కానీ ఆయన మార్గంలో ఉన్నవారు కానీ ఆయన విధానంలో నడిచేవారిని అకారణంగా దూషించడం, ఆయన జ్ఞానాన్ని వ్యతిరేకించడం, అసూయ చెందటం, అలాంటి వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణం చేసి పెట్టాడంట. ఏం పెట్టాడు?
అహంకారం బలం దర్పం కామక్రోధం చ సంశ్రితః మమాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయకః. అట్టి అసురజనులు అహంకార మొగ్గులై ఉండి బలము గర్వము కామ క్రోధములను ఆశ్రయించిన వారై తమ శరీరములందును పర శరీరములందున నన్ను అసూయతో ద్వేషించినట్లయితే వారికి ఏమైందంట? తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమశుభా అసురీష్వేవ యోనిషు. క్రూరులు ద్వేషులు శుభదూషులకు ఆ నరాధములన్ అసుర యోనుల యందే త్రోసి అంతకంతకు అధమగతి పాలు చేతు. ఏంటంట? క్రూరులు ద్వేషులు శుభమును దూషించు ఆ నరాధములను, నరుల్లో కూడా అధములని చెబుతున్నాడు భగవద్గీతలో భగవానుడు. ఎందుకంటే దేవుడి జ్ఞానాన్ని కానీ దేవుని విధానాన్ని కానీ అనవసరంగా తప్పుబట్టి కానీ అనవసరంగా అసూయ చెందితే ఆయన లెక్కలో వాళ్ళు నరాధములుగా దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. అంతకంతకు అసుర యోనులు ఎందే త్రోయబడి సంసార దుఃఖగతులను పొందినట్లు నేనే చేయుచున్నాను అని భగవంతుడి గీతలో చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడు 20వ శ్లోకంలో? అసురం యోని ఆపన్న మూఢా జన్మాని జన్మాని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యముదమాంగతిం. అట్లు అసుర యోనులందు జన్మించినట్టు వారు జన్మ జన్మలకు అజ్ఞానులగుచు నన్ను పొందు జ్ఞానం యొక్క విధానమే తెలియజేయరు. నన్ను జన్మ జన్మకి వారి యొక్క గతులు అధమగతికి పొందేలా నేను చేయుచున్నాను. స్వామివారు దైవ సందేశాలు ఒక వాక్యం చెప్పారు. దైవ జ్ఞానం కలగకపోవటమే జీవులకు అసలైన శిక్ష. అది మనం రథం మీద కూడా అది వేసుకున్నాం. అదే దైవ జ్ఞానం శ్రద్ధ లేకపోవటమే అసలు దేవుడు మరి మనకేసిన పెద్ద శిక్ష. మరి ఇన్ని జన్మలు ఎప్పుడు పుట్టాం మనం? గీతానుసారం మాట్లాడుకోవాలి. మై వాంసే జీవలోకో జీవభూతో సనాతన అన్నాడు. నాలోంచి ఏర్పడ్డ మీరే ఎప్పుడు సనాతనమే. ఎప్పుడు పుట్టామో తెలియదు, మనకు తెలియదు కాబట్టి మనం కూడా ఎప్పుడో పుట్టినట్టే, అంతే కదా. మరి ఎప్పుడో పుట్టిన మనం ఇన్ని జన్మలు ఎత్తి ఇప్పుడు కన్నా కొద్దిగా జ్ఞానం గురించి ఏమన్నా మాట్లాడదామంటే వారిది జ్ఞానం అంట అంటే మరి ఇక దేవుడు మాత్రం ఆయన పని ఆయన చేస్తాడు. అందువలన జ్ఞానం దగ్గర అసూయ అనే గుణం. వినుము నీవు అసూయ లేకని అర్జునుడికే చెప్పాడు. మనమెంత అంతరాయన భూమి మీదకి వచ్చి జ్ఞానం చెప్పడానికి 90 సంవత్సరాలు ఎదురు చూసి సొంత భావమర్దికే పిలుచుకొని మరి జ్ఞానం చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా యశ్వరూపం చూపించాల్సి వచ్చింది. మనం అత్యల్పులం. ఆయన మాత్రం ఆడ కొలువు చేర్చుకొని ఆయన గొప్పగా చెప్పుకొని ధరించే వాళ్ళమే కానీ ఆయన నిరూపించే అంత శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. ఆయన జ్ఞానమే మనకి శిరోధార్యం. కానీ ఆ జ్ఞానాన్ని ఆ తీర్పులు తీర్చి ఆయన కాబట్టి మనం ఎప్పుడు దేవుని విధానంలో ఆయన యొక్క కరుణకి కటాక్షానికి కృపకి పాత్రలు అయ్యేటువంటి విధానాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గాన్ని ప్రయాణించాలి. కానీ ఆయన యొక్క క్రోధానికి ఆయన శిక్షలకి మనం పాత్రలు అయితే చిన్న బాధ కలిగిన ఎంతో దుఃఖించాల్సి వస్తుందని ఈ ముఖత మరొకసారి గుర్తు చేసుకుంటూ దైవ జ్ఞానం అనేది ఎంతో గొప్పది. ఆయన చెప్పినటువంటి ఆ దేవదేవుడి జన్మదిన సందర్భంగా రెండు వైపులా ఆయన మార్గంలో ప్రయాణించడానికి ఆయన అష్టమి దినాన్ని ఎంచుకొని వచ్చిన ఆయన. అందున కృష్ణాష్టమి రోజు పుట్టి మరి కృష్ణం బొగుల అష్టమి రోజున అది అమావాస్య వైపు ప్రయాణించే వైపున. అంటే నన్ను సక్రంగా అర్థం చేసుకోవచ్చు, మీరు అంతకంతకు అదోగతికి పోతారు. సరిగా అర్థం చేసుకుంటే సక్రంగా వచ్చిన అలోకి చేరతారని గీతలో ఆయనే చెప్పాడు. కాబట్టి మనం ఆయన సరిగా అర్థం చేసుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఎక్కువగా మీతో జ్ఞానాన్ని గురించి పంచుకోవటంలో ఇక్కడ ఒక స్వార్థం ఉంది, మీ అందరికీ తెలియదని కాదు. గీతలో భగవంతుడే చెప్పిన ఒక శ్లోకంతో మనం ముగిద్దాం. అంటే ఏం చెప్పినా ఏం చేసినా నా భక్తులైన వారు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతచ్చ మాం కథయంతచ్చ రమంతచ్చ అని అంటాడు. నా భక్తులు తన యొక్క ప్రాణమును శ్రద్ధను నా మీదే నిలిపి నన్ను గూర్చి నా జ్ఞానమును గురించి చెప్పుకొని పరమానంద భరితులు అవుతున్నారు. ఒకరికొకరు ఉపదేశించుకొనుచు అంటారు. ఇక్కడ పెద్ద మాటను ఉపయోగించాడు ఆయన. అంటే ఆయన గురించి ఆయన జ్ఞానం గురించి చెప్పుకుంటే ఆనందంగా ఉంటుంది. అది మనకి ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ప్రపంచ సంబంధంగా వాడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, వాడేం సంపాదించాడు, ఈడి పద్ధతి ఏంది అంటే కర్మలో ఎవడెట్టుంటే కర్మను బట్టి నడవాల్సిందే. ఇందాక మనం చెప్పుకున్నాం. ఆయన పెళ్లి కాలేదు 50 సంవత్సరాలంటే పిల్లనిచ్చేవాళ్ళు లేక కదా, ఆయన ప్రారంభంలో అది లేదు. లేకపోతే టీ వాళ్ళ కుమారుడు అని చెప్పుకుంటాడు మన మోడీ గారు. అంతటా ఆయన ప్రధాని అయ్యాడు 1-3 సార్లు. మరి ఏం చేద్దాం, మరి ఆయన జన్మలో ఆయనకి కర్మలో అది ఉంది సుఖమైన. ఇది రాసుకొని వచ్చాం, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అసలు అవసరమే లేదు. మాట్లాడుకుంటే ఏమైంది, మళ్ళీ కొత్త కర్మలు వస్తాయి. వచ్చే జన్మకు మళ్ళీ కాబట్టి అంత సంపాదించుకున్నట్టు దొద్దు. మనకి ఉన్నది కాల్చుకోవడానికి ఆయన జ్ఞానమే శిరోధార్యం. అది కాల్చుకుంటే ఏమైంది, యథైదాంశి సమిధోగ్ని భస్మ సాత్పురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మ సాత్పురుతే తదా అంటాడు. అర్జున, నువ్వు జ్ఞానం అనే అగ్ని సంపాదించి నీ తనలో ఉన్న కర్మలు అనేటువంటి సమిధులను కాల్చుకో. నీ జ్ఞానాగ్ని వల్లనే నీ కర్మలు పోతాయి. అంతకు మిని
అనవసరమైన ఈ వ్రతక్రతువులు ఇవన్నీ నువ్వు ఎన్ని పాటలు పడ్డా అవన్నీ తక్కువే. కర్మభ్యత్యాదికో యోగి తస్మాది యోగి భవార్జున. కాబట్టి అర్జున నువ్వు యోగివే కమ్ము అన్నాడు. కాబట్టి ఆ తిప్పలేదు, భక్తి యోగిగా పడదామనేది తప్ప ఇక్కడ మీకు తెలియదను గుర్తు చేసుకుంటున్నాం, ఆయన గురించి చెప్పుకుంటున్నాం, ఆనందపడుతున్నాం, అంతకు తప్ప ఏ అసూయలకు కానీ ఏది ప్రత్యేకించి మనం కొత్తగా అక్షరం కలిపి చెప్పడం లేని దాన్ని తెచ్చి చేర్చడానికి ఎవరికి స్తోమత అర్హత లేదు. ఆ స్వచ్ఛమైన ఆయన జ్ఞానాన్ని చెప్పుకొని తరించడానికే మనం పాత్రలో